ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. మీరు మీ బైబిల్స్లో గమనించండి. ప్రకటన 3వ అధ్యాయము 7 నుండి 13 వరకు. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్సెస్ 7 through 13. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము: దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసిదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, సత్యస్వరూపుడవు, మా దేవుడవు, నీకు మరొకసారి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి వారము ప్రకటన గ్రంథంలో నీవిచ్చినటువంటి సంఘములకు ఇవ్వబడినటువంటి పత్రికలను క్లుప్తంగా ధ్యానిస్తుండగా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రం. సంఘముల పట్ల మీకున్న ఉద్దేశములను మాకు బోధిస్తున్నందుకు, బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. ఆ సంఘముగా, మీరు మెచ్చే సంఘముగా, మీకు మహిమను తెచ్చే సంఘముగా, ఇతరులకు మేలును కలిగించే సంఘముగా, మాదిరికరమైనటువంటి సంఘముగా మా సంఘం ఉండునట్లు, మరి ముఖ్యంగా ఈ దుర్దినాల్లో అలాంటి సంఘముగా మేము ఉండునట్లు మాకు సహాయం చేయండి. ఈరోజు ఫిలదెల్ఫియా సంఘము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని శుద్ధి చేసి శక్తితో నింపమని, మీ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వచనాల్లో మేము కొనసాగే కృప దయచేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో దయచేసి కూర్చొని దేవుడి వాక్యాన్ని వినండి. ఇది 2వ వారం మనము లైవ్లో మరి ఒక ఆరాధనని జరిగించడం. సంఘమంతా మీ గృహాల్లో మరి మీరుంటుండగా మీరు వాక్యమును ఏ రకమైనటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా విని మేలు పొందుతారని ఆశిస్తూ ప్రార్థిస్తూ వాక్య సందేశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. సో రెవల్యూషన్లో 9వ భాగము పార్ట్ 9 ఇది. అండ్ ఈ యొక్క అంశం ఏంటంటే ద లిటిల్ చర్చ్, చిన్న సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, చిన్న సంఘము. మనము అపోస్తలులైనటువంటి యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రత్యక్షతను 7 సంఘాలకు ఆయన పత్రికల రూపంలో పంపడము ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చాం. ఈ సంఘము మరి 2 సంఘముల మధ్యలో మనకు కనిపిస్తుంది. ఒకవైపున లైఫ్లెస్ చర్చ్ సార్దిస్ అనేటువంటి సంఘము, ఇంకొక వైపున లార్డ్లెస్ చర్చ్ లవదిసియా అనేటువంటి సంఘానికి, రెండింటికి మధ్యలో ఇది కనబడుతోంది. ప్రాణము లేని సంఘమైనటువంటి సార్దిస్ మధ్యలో, ప్రభువు లేని సంఘమైనటువంటి లవదికయ మధ్యలో లిటిల్ చర్చ్గా, అంటే చిన్న సంఘముగా, ఈ ప్రాణము అండ్ ప్రభువుని కలిగినటువంటి సంఘముగా ఫిలదెల్ఫియా సంఘము మనకు కనబడుతోంది. అంత మాత్రమే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సార్దిస్ రెప్యూటెడ్ చర్చ్, లవదిసియా రిచ్ చర్చ్. ఇదేమో పేరు మోసినటువంటి సంఘము, ఇదేమో పైసా ఉన్నటువంటి సంఘము, ఇదేమో రైచియస్ చర్చ్, ఇది నీతి కలిగినటువంటి సంఘం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే చాలా సంఘాలు ఐదర్ పేరు మోసినటువంటి కోవాలో, లేకపోతే రిచ్ చర్చ్ కోవలో, ఈ యొక్క ధనికమైనటువంటి సంఘాల కోవల్లోనే కనబడతాయి. రైచియస్ కేటగిరీ చర్చెస్ కోవలో చాలా తక్కువ కనబడతాయి. సో దేవుడు మెచ్చినటువంటి ఒకానొక సంఘము ఏంటి అంటే ఫిలదెల్ఫియా సంఘం. నిజానికి లోకము దృష్టి నుండి మీరు చూస్తే ఫిలదెల్ఫియాకి పెద్ద విలువను వారు ఇవ్వలేదు. ఎందుకంటే అది వారి దృష్టిలో బొత్తిగా కనబడనటువంటి స్థాయిలో, అంత చిన్న సైజులో ఉంది కనుక. కానీ దేన్నైతే లోకము పెద్దగా పట్టించుకోదో, ఏదైతే ప్రభువు కొరకు సమర్పించబడి ఉంటుందో అలాంటి దాని మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుంది.
దేవుని యొక్క కన్నులు ఉంటాయి అండ్ ఆయన దాన్ని దీవిస్తాడు. దానికి నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన ఫలమును అనుగ్రహిస్తాడు. ఒక భక్తుడు క్లోవిస్ జి చాపెల్ అనేటువంటి భక్తుడు ఒకానొక సందర్భంలో ఈ రకంగా చెప్పాడు, ఒకవేళ నేను ఆ సమయంలోనికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఏదైనా ఒక సంఘములో నా దేవుణ్ణి ఆరాధించుటకు అవకాశాన్ని పొంది ఉంటే ఖచ్చితముగా నేను మాత్రం ఫిలదెల్ఫియా సంఘములోనే దేవుణ్ణి ఆరాధిస్తాను అని చెప్పాడు. ఎందుచేత ఎఫెస్సులో ఆరాధించట్లేదు, ఎందుకని మరి తుయతైరలో ఆరాధించట్లేదు, సార్దిస్లో ఆరాధించట్లేదు, పెర్గమలో ఆరాధించట్లేదు, లేకపోతే లవదిక్కయలో ఆరాధించట్లేదు? ఎందుకంటే ఆయన దృష్టిలో, ప్రభు దృష్టిలో ఏ రకంగా ఫిలదెల్ఫియా అన్నింటికి పైనగా కనబడుతుందో ఆ రకంగా కనబడింది కనుక. అండ్ ఈ సంఘంలో కొన్ని చక్కని సత్యములను మనం ఈరోజు నేర్చుకోవచ్చు. వాటన్నింటినీ కూడా చెప్పడానికి సమయం సరిపోదు. మనము బ్రీఫ్గానే ప్రతి చర్చ్ యొక్క పాఠములను నేర్చుకుంటున్నాం. ఆ రకంగానే మనము చూసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. చాలా సంవత్సరాల క్రితం షికాగో అనేటువంటి ఒక మహానగరంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయనకి ఒక వ్యాపార లావాదేవీ విషయంలో స్పెయిన్ దేశం నుండి వచ్చినటువంటి ఒక అధికారితో పరిచయం ఏర్పడింది. ఆ రోజు సాయంత్రం తన భార్యకు ఫోన్ చేసి చెప్పాడు, ఈరోజు నేను ఒక గెస్ట్ని మన ఇంటికి తీసుకొని వస్తాను, అతనికి చక్కని భోజనం నువ్వు వండి పెట్టాలి. అప్పటికే ఈ యొక్క సహోదరి 4 పిల్లల తల్లి, 3 పిల్లలు బడిగిపోతున్నారు, చిన్న బిడ్డ ఆమె ఒడిలోనే ఉంటాడు. సో ఇలాంటి 4 పిల్లల్ని ఆ కాలంలో ఈ గ్యాడ్జెట్స్ మెషిన్స్ లేకుండా పెంచుతున్నటువంటి తల్లికి ఈ భర్త ఇంకొక పని పెట్టేసరికి ఆమె ఊసురుమనలేదు, ఆమె విసుగు చెందలేదు, చక్కగా తీసుకొని రమ్మని చెప్పింది. ఆ సాయంత్రము స్పానిష్ గెస్ట్ వచ్చినప్పుడు ఆమెకు చేతనైనన్ని చక్కని వంటకాలు చేసి ఆయనను ప్రేమతో చూసి మంచి ఆతిథ్యం ఇచ్చి పంపింది. ఆయన అన్నాడు, చాలా అద్భుతమైనటువంటి నేను ఆతిథ్యాన్ని అమెరికాలో పొందాను, నేను ఎప్పటికీ మర్చిపోను. సో ఆయన తిరిగి స్పెయిన్కి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ షికాగో బిజినెస్ ఫ్యామిలీ యొక్క బంధువులు కొంతమంది స్పెయిన్ దేశానికి మిషనరీలుగా వెళ్ళారు. అక్కడ వారు ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క ఆంక్షలను బట్టి వీరిని వారు అరెస్ట్ చేసి వీరిని జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఈ స్పానిష్ అధికారి ఎవరైతే షికాగో బిజినెస్ ఫ్యామిలీకి గెస్ట్గా వచ్చాడో ఆయనకు ఈ విషయాన్ని వారు చెప్పినప్పుడు ఆయన ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి చక్కని నా జీవితంలో మరుపు రానటువంటి భోజనం పెట్టినటువంటి ఆ కుటుంబానికి నేను తప్పకుండా సహాయం చేస్తానని తన అధికార హోదాను వినియోగించి ఈ మిషనరీలను జైల్లో నుండి బయటికి తెప్పించి వారు అనుకున్నటువంటి ప్రాంతంలో వారు స్వతంత్రంగా సువార్తను ప్రకటించి సంఘమును స్థాపించడానికి ఆయన ప్రతి ఏర్పాటును చేశాడు. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ దంపతులు పెట్టినటువంటి ఒక్క భోజనం స్పెయిన్ దేశంలో సువార్త ప్రబలడానికి దేవుడు ద్వారమును తెరిచుటకు ఉపయోగపడింది. వారు చేసింది చాలా చిన్న పనే, వారు చేసింది చాలా చిన్న పరిచర్యే. ఆ పనికి పెద్దగా ఎవ్వరూ విలువనివ్వకపోవచ్చు, కానీ దాన్ని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు తన సమయంలో దాన్ని తన రాజ్య వ్యాప్తి ఆత్మల రక్షణ కొరకు వాడుకున్నాడు. సో ఇలాంటి పాఠాలు ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి ఫిలదెల్ఫియా సంఘంలో చాలా మనకు కనిపిస్తాయి. వాటన్నింటిలోనికి వెళ్ళను, కానీ కొన్నింటిని మనము చూసే ప్రయత్నం చేద్దాం. మనము ఈ యొక్క సిరీస్లో చర్చెస్ గురించి మనం ధ్యానిస్తున్నటువంటి దాంట్లో ముఖ్యంగా 5 పాయింట్స్ని మనం చూస్తున్నాం. సో ఆ ప్రకారమే మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. మొట్టమొదటిది ది అసెంబ్లీ అంటే సంఘము. 7వ వచనము మొదటి భాగంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము. ఫిలదెల్ఫియా అనేటువంటి పట్టణంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘపు దూతకు అక్కడ ఉన్నటువంటి నాయకుడికి లేకపోతే సంఘ కాపరికి రకంగా రాయమని ప్రభు ఆదేశించాడు. ఫిలదెల్ఫియా అనేది సార్దిస్ పట్టణానికి మరి లవొదికియా వైపున వెళ్తుంటే సౌత్ ఈస్ట్లో 25 మైళ్ళ దూరంలో ఉంటుంది. సో మీరు జస్ట్ ఒక 2 గంటల్లో అండ్ మీకు ఒక మంచి వాహనం ఉంటే 1.5 గంటలో అక్కడికి ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు. ఫిలదెల్ఫియా క్రీస్తు పూర్వము 140వ సంవత్సరంలో స్థాపించబడింది లేకపోతే కట్టబడినటువంటి ఒక పట్టణం. ఇది మిసియా, లిడియా అండ్ ఫ్రిగియా అనేటువంటి
మూడు ప్రాంతాల యొక్క జంక్షన్లో ఉన్నటువంటి పట్టణం. మనం మామూలుగా మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా రైల్వే జంక్షన్ల గురించి మాట్లాడుతుంటాం కదా. ఆ రకంగా మూడు ప్రధానమైనటువంటి ప్రాంతములకు జంక్షన్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఇది కట్టబడింది. కనుకనే దీనికి ద గేట్ వే టు ద ఈస్ట్ అనేటువంటి ఒక పేరు కూడా వచ్చింది. ఇక్కడ నుండే ఇక ఈ యొక్క ఈస్ట్ వైపు మనం వెళ్ళాలి అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. దీన్ని పెర్గమం రాజు అయినటువంటి అటాలస్ ద సెకండ్ నిర్మించాడు. అండ్ ఆయన దీన్ని తన అన్న అయినటువంటి యుమెనస్ ద సెకండ్ యొక్క జ్ఞాపకములో, అతని పట్ల ఇతనికి ఉన్నటువంటి ప్రేమను బట్టి, గౌరవాన్ని బట్టి అతని జ్ఞాపకార్థముగా దీన్ని అతడు నిర్మించాడు. నిజానికి ఈ యొక్క పట్టణపు పేరు ఫిలడెల్ఫియా అనేటువంటి పేరుకు ఒక అర్థం ఉంది, బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ అని దాని అర్థము. రెండు గ్రీకు పదాలను దాంట్లో ఫిలాస్, అడల్ఫాస్ అనేటువంటి పదాలను కలిపినప్పుడు ఫిలడెల్ఫియా అనేటువంటి పేరు వస్తుంది. దాని అర్థము సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్. దీని వెనకాల కూడా ఒక చక్కని కథ ఉంది. ఈ అటాలస్ ద సెకండ్ని రోమన్ సెనెట్ వారి దగ్గరికి పిలిపించి ఆయన యొక్క అన్న అయినటువంటి యుమెనస్ ద సెకండ్ మీద వారు ఒక నింద మోపి, అతడి అడ్డు తొలగించు, లేకపోతే రాజ్యమును రెండుగా విభజించు, మేము నీకు సపోర్ట్ చేస్తాము, అతడంటే మాకు పడట్లేదు కనుక అతడిని మనం అడ్డు తొలగించుకుందామని రోమన్ సెనెట్ వారంతా కూడా, రోమన్ సామ్రాజ్యపు అధికారులందరూ కూడా ఇతనికి అవకాశం ఇస్తే, ఈ యొక్క అటాలస్ ద సెకండ్ ఎంత నమ్మకమైనటువంటి వాడు, సహోదరుడిని ఎంతగా ప్రేమించాడంటే రాష్ట్రము కన్నా, రాజ్యము కన్నా, ప్రాణము కన్నా ఎక్కువగా తన అన్నను ప్రేమించాడు. గనుక దానికి ఒప్పుకోకుండా వారికి నో అని చెప్పేసి వెనక్కి వచ్చేసాడు. ఇక అప్పుడు అతనికి ఒక నిక్ నేమ్ పెట్టారనమాట, ఫిలడెల్ఫస్ అని. అంటే అన్న మీద ఎంత ప్రేమో చూడండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంఘస్థులారా, మన గురించి లోకము ఆ రకంగా చెప్పుకునేటువంటి దినం ఎప్పుడొస్తుందో, ఆ సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మీద సహోదరులకు ఎంత ప్రేమో చూడండి, ఆ సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మీద ఎంత ప్రేమో చూడండి. అమ్మో, వారి యొక్క ప్రేమ మనకు లోకములో ఎక్కడా కనబడదు అనేటువంటి చెప్పుకునేటువంటి దినాలు ఎప్పుడొస్తాయో. ఈ రోజున చాలామంది వారంటే వారికి ఎంత కక్షో చూడండి, వారంటే వారికి ఎంత కోపమో చూడండి, వారు ఒకరిని ఒకరు ఎలా క్షమించుకోరో చూడండి, వారు యేసు ప్రభుకి ఎంత చెడ్డ పేరు తెచ్చారో చూడండి, వీరందరూ యేసుకు చెడిపోయినటువంటి నమూనాలుగా ఉన్నారు చూడండి అనేటువంటి మాటలే మనం వింటున్నాం. అటాలస్ ద సెకండ్ ఒక అన్యుడు, దేవుడిని ఎరగనటువంటి జనము, అయినా కూడా తన అన్న మీద ప్రేమను ఎంతగా చూపించాడంటే చరిత్రలో అది చిరస్థాయిలో నిలిచిపోయింది. అండ్ ఇది ఒక జంక్షన్ అని చెప్పాను, ఇది ఒక మిషనరీ సిటీగా పేరుగాంచింది. ఎందుకంటే ఫిలడెల్ఫియాలోనికి గ్రీకులు వారి యొక్క కల్చర్ని ప్రవేశపెట్టారు, వారి జీవన విధానాన్ని ప్రవేశపెట్టారు, వారి ఫిలాసఫీని, వారి లాంగ్వేజ్ని ప్రవేశపెట్టారు. అంతకు మునుపు దీంట్లో లిడియా భాష వారు మాట్లాడేవారు. కానీ క్రీస్తు శకము 19వ సంవత్సరంలో ఇక లిడియా భాషను కనుమరుగు చేసేశారు. ఇక ఆ ప్రాంతం అంతా కూడా గ్రీక్ కల్చర్, గ్రీక్ లాంగ్వేజ్, గ్రీక్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. సో ఫిలడెల్ఫియా ఒక రకంగా హెల్లెనిస్టిక్ అంటే గ్రీక్ యొక్క మిషనరీ యాక్టివిటీ కలిగినటువంటి పట్టణముగా మారింది. అండ్ ఇక్కడ మరి ఇదొక ప్రధాన కేంద్రంగా ఉంది కనుక వ్యాపారం బాగా జరిగేది, ధనం బాగుండేది. అండ్ ఇక్కడ విస్తృతంగా ద్రాక్ష తోటలు ఉండేవి. ఎందుకంటే ఇది ఒక అగ్ని పర్వతం కలిగినటువంటి ప్రాంతము, ఈ యొక్క వోల్కానిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది, లావా వచ్చేది కనుక అక్కడ భూమిలో ఏది పండేది కాదు. కానీ ద్రాక్షలు మాత్రం చాలా చక్కగా పండేవి కనుక వీరు విన్యార్డ్స్ని వేసుకునేవారు, ద్రాక్ష తోటల్ని వేసుకునేవారు, వైన్ బిజినెస్ బాగా చేసేవారు. అండ్ ఈ ఫిలడెల్ఫియాలో ఉన్నటువంటి జనాభా మిక్స్డ్ పాపులేషన్ అనమాట. లిడియా నుండి వచ్చిన వారు, మిసియా నుండి వచ్చిన వారు, మాసిదోనియా నుండి వచ్చిన వారు, అండ్ రోమ్ నుండి వచ్చినటువంటి వ్యాపారులు ఈ పట్టణంలో వారు జీవించేవారు. సో ఇక్కడ వైన్ బిజినెస్ బాగా జరిగేది. ప్రధానంగా అందరినీ, అనేక రకాలైనటువంటి దేవుళ్లను, దేవతలను వీరు ఆరాధించేవారు కనుక ఫిలడెల్ఫియాకి లిటిల్ ఏథెన్స్ అని, చిన్న ఏథెన్స్ అనేటువంటి పేరు కూడా వచ్చింది. మీరు అపోస్తలుల కార్యములు 17 చదువుకుంటే ఏథెన్స్ పట్టణంలో ఎన్ని దేవతా విగ్రహాలు పౌలుకు కనబడి మనక్షోభను కలిగించాయో మనకు ఆయన తెలియజేస్తాడు. సో ఇక్కడ ప్రధానముగా ఆరాధించబడినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఏంటి అంటే డియోనిసియస్ లేకపోతే డియోనసస్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే గ్రీకులో డియోనిసస్ అనేటువంటి ఈ వ్యక్తి రోమ్లో
లేక రోమన్ మిథాలజీ ప్రకారం బ్యాకస్ అంటే మధు దేవత, అంటే గాడ్ ఆఫ్ వైన్, ఈ యొక్క మద్యము యొక్క దేవత, ఇతడు ఇక్కడ ఆరాధించబడేటువంటి దేవత అన్నమాట. సో ఆ యొక్క పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. వారి నాణ్యాల మీద కూడా ఈ యొక్క చిహ్నాలు ముద్రించబడి ఉంటాయి. క్రీస్తు శకం 17వ సంవత్సరంలో పెద్ద భూకంపం వచ్చింది, దాన్ని తిరిగి కట్టారు. 2 సార్లు ఫిలడెల్ఫియా తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. ఒకటి AD 17లో దాన్ని తిరిగి కట్టినప్పుడు టైబేరియస్కి కృతజ్ఞత చూపుతూ నియో సెజరియా అనేటువంటి పేరు దానికి పెట్టారు. అంటే క్రొత్త కైసరియా అనేటువంటి పేరును దానికి పెట్టారు, ఆయన జ్ఞాపకార్థం, ఆయన గౌరవార్థం. ఆ తరువాత ఫ్లావియా అనేటువంటి పేరు కూడా దానికి పెట్టారు. వెస్పాసియన్ అనేటువంటి ఇంకొక చక్రవర్తి మరొకసారి భూకంపం వచ్చినప్పుడు సహాయం చేశాడు కనుక ఆయన భార్య పేరట ఫ్లావియా అనేటువంటి పేరు పెట్టారు. కానీ ఎందుకో ఫిలడెల్ఫియన్లకు ఈ 2 పేర్లు నచ్చలేదు కనుక తొందరలోనే మరలా 2 పేర్లను తిప్పికొట్టేసి ఫిలడెల్ఫియా అనే పెట్టేసుకున్నారు. చాలా కాలం, కొన్ని దశాబ్దాల కాలం అది ఫిలడెల్ఫియాగానే ఉండింది. తర్వాత తుర్కులు ఎప్పుడైతే ఈ టర్కిష్ రూలర్స్ వచ్చి ఈ యొక్క భూభాగం అంతటిని కూడా కైవసం చేసుకొని దాన్ని ఇస్లామైజేషన్ చేశారో అప్పటిక దాని పేరును మరలా మార్చారు. ఇప్పుడు ప్రస్తుతము టర్కీ దేశంలో ఉన్నటువంటి ఈ పట్టణానికి పేరు అలా షహీర్, లేకపోతే దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే అల్లా షెహర్. అల్లా షెహర్ అంటే సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణం. అల్లా షెహర్ కాలక్రమేణా అలా షహీర్ అయిపోయింది. సో మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకు 3 ఒక సంఘానికి సంబంధించినటువంటి పెద్ద స్తంభాలు కనబడ్డాయి. ఆ స్తంభముల గురించి నేను మాట్లాడినప్పుడు దాని సంగతి ఏంటో మీకు చెప్తాను. మరి ఇక్కడ సంఘము ఏ రకంగా స్థాపించబడింది మనకు చరిత్రలో దాని యొక్క వివరాలు నమోదు చేయబడలేదు. కానీ అందరి విశ్వాసం ఏంటంటే అపోస్తులైనటువంటి పౌలు యొక్క సహకారుడు, తోటి జత పనివాడు ఎవరో ఒకరి ఇక్కడికి వచ్చి సువార్త చెప్పి వీరి ద్వారా మరి ప్రభువుని పరిచయం చేయడం ద్వారా వారికి సంఘాన్ని ఆయన స్థాపించి ఉంటాడు. ఇదొక అసమానమైనటువంటి అంకిత భావం కలిగినటువంటి సంఘము. అన్యూజువలీ డెడికేటెడ్ చర్చ్, రివైవల్ చర్చ్ అంటే ఉజ్జీవముతో నిండి ఉన్నటువంటి సంఘము, ఇవాంజలికల్ చర్చ్ సువార్థీకరణ చేసేటువంటి సంఘము, మిషనరీ చర్చ్ వారి ప్రాంతంలో మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు కూడా ప్రభువును అండ్ సువార్తను మోసుకుని పోయి సంఘం అన్నమాట. సో ఒక మాటలో చెప్పాలంటే మొదట దీంట్లోనికి గ్రీక్ కల్చర్ వచ్చింది, ఆ తర్వాత దీంట్లోనికి గాస్పల్ కల్చర్ వచ్చింది, సువార్త సాంప్రదాయం వచ్చింది, సంఘం అక్కడ వెలిసింది. అది క్రైస్తవుల మధ్యలో 2 ఆలోచనలు ఉన్నాయి. దీని యొక్క మొదటి సేవకుడిగా అపోస్తులైనటువంటి పౌలు రోమా 16:21లో పేర్కొన్నటువంటి లూకియాను నియమించి ఉండొచ్చు. లూసియస్ అని ఇంగ్లీష్లో, లూకియా అని తెలుగులో, అతన్ని ఫిలడెల్ఫియాకి మొదటి పాస్టర్గా పౌలు పెట్టి ఉండొచ్చు అన్నది ఒక ఆలోచన. కానీ మిగతా వారి యొక్క ఆలోచన ప్రకారము ఫిలడెల్ఫియాకి యోహాను భక్తుడు 3వ పత్రికలో రాసినటువంటి డెమెత్రియస్ అనేటువంటి వ్యక్తి బిషప్గా పనిచేసి ఉంటాడు. 2వ పాయింట్లోనికి వెళ్ళిపోతే ది ఆల్మైటీ అంటే సర్వశక్తుడు. అక్కడే 7bలో మీరు చూస్తే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. నేను ఎప్పుడు ఇంగ్లీష్ ప్రకారం వెళ్తాను కనుక అదే క్రమంలో నేను చెప్పుకుంటూ వెళ్తాను, మీరు గమనించండి. సో 7bలో మరొక్కసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వర్ణనను మనము చూస్తాం. కానీ ఇక్కడ ఈ సంఘానికి రాయబడినటువంటి ఈ పత్రికలో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసును గుర్చినటువంటి వర్ణనలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావించలేదు. ఇది చాప్టర్ 1లో మనకు కనబడనటువంటి విషయం. ఈ సంఘానికి మాత్రమే ప్రత్యేకించి వారిని ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి విషయం. అండ్ ఇక్కడ 3 విషయాలు మనకు కనబడతాయి. ఆ 3ంటిని నేను మీకు క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తాను. కాకపోతే ఈ సంఘానికి ఆయన తన అఫీషియల్ కెపాసిటీలో ప్రీస్ట్ అండ్ జడ్జిగా, ఒక యాజకుడు, ఒక న్యాయాధిపతిగా, అధికారికమైనటువంటి ఆ స్థాయిలో ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవట్లేదు. కానీ దేవుడిగా ఆయనకున్నటువంటి ఎసెన్షియల్ క్యారెక్టర్ అంటే ఆయన యొక్క సారం ఏదైతే ఉందో, ఆయన యొక్క ఉనికి ఏదైతే ఉందో, మూర్తిమత్వం ఏదైతే ఉందో దానిని ఈ ఫిలడెల్ఫియా సంఘానికి ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. సో 2 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, ఆయన పరిశుద్ధుడు, హీ ఈజ్ హోలీ. సో యేసు ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా.
బైబిల్లో ఇద్దరు కూడా పరిశుద్ధులుగా మనకు కనబడతారు. ప్రధానంగా తండ్రి అయినటువంటి దేవుడు అండ్ తర్వాత యేసుక్రీస్తు కూడా పరిశుద్ధులుగా మనకు వాక్యంలో కనబడతారు. ఇక పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ అని ఆ సెల్ఫ్ డెఫినేషన్ అనేది అక్కడ మనకు చూపించబడుతోంది. ఈ ప్రకటన 6:10లో మీరు చూస్తే వారు ఈ రకంగా చెప్తున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు అని దేవుడితో మాట్లాడుతున్నారు. సో దేవుడు పరిశుద్ధుడు. అండ్ అనేక చోట్ల బైబిల్ అంతట్లో కూడా మనం చూస్తే దేవుడు పరిశుద్ధుడు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తాం. దాంతోపాటు యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడు. స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే చెప్పాడు, పరిశుద్ధుడు చెప్పు సంగతులు లేవనగా. కొంతమందికి ఒక అభ్యంతరం ఉంటుంది. అభ్యంతరం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుడు కావచ్చు, కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు అని. యేసుక్రీస్తు ఎక్కడ తాను దేవుడినని చెప్పాడు అని కూడా కొంతమంది లేవనెత్తుతుంటారు. పౌలు చెప్పుండొచ్చు, పేతురు చెప్పుండొచ్చు, యోహాను చెప్పుండొచ్చు, ఇతరులు చెప్పుండొచ్చు, కానీ యేసు ఎక్కడ చెప్పాడు? అనేక చోట్ల యేసు చెప్పాడు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము లేనటువంటి అవివేకులు, క్రొత్త జన్మ అనుభవంలోనికి రానటువంటి పాపులు ఈ సంగతులను గ్రహించలేరు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధుడు చెప్పు సంగతులను అన్నప్పుడు నేను పరిశుద్ధుడను అంటున్నాడు. నేను పరిశుద్ధుడను అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, నేను దైవ సమానుడను, నేను దేవుని స్వభావము కలిగినటువంటి వాడను అని కూడా చెప్పేశాడు. హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనంలో ఆయన పరిశుద్ధుడు అని బైబిల్ మనకి చెప్తోంది. పదే పదే యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని బైబిల్ మనకి చెప్తోంది. సో పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువు అన్ని అసంపూర్ణతల నుండి మరి వేరుగా ఉన్నటువంటి వాడు. హీఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంపర్ఫెక్షన్స్. ప్రతి విధమైనటువంటి అసంపూర్ణత నుండి ఆయన వేరుగా ఉన్నాడు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇంప్యూరిటీస్, ప్రతి విధమైనటువంటి అపవిత్రత నుండి వేరుగా ఉన్నాడు. ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇమ్మొరాలిటీస్, ప్రతి విధమైనటువంటి అనైతికతల నుండి వేరుగా ఉన్నాడు. అండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇల్లీగాలిటీస్, అంటే చట్ట విరుద్ధమైనటువంటి న్యాయము లేనటువంటి ప్రతి విషయం నుండి ఆయన వేరుగా ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధుడు ప్రపంచంలో పైన కింద మరొకడు మనకు కనిపించాడు. సో ఆయన పరిశుద్ధుడు, ప్రత్యేకించబడినటువంటి వాడు. ఆ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా అని బైబిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. రెండవది, సత్యస్వరూపుడు చెప్పు సంగతులేవనగా, హీ దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు యేసు తన్ను తాను రెండవదిగా ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? నేను సత్యస్వరూపిని, నేను నిజమైనటువంటి వాడిని. దానికి ఎలెథెనాస్ అనేటువంటి ఆ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ట్రూ, రియల్, జెన్యున్, అథెంటిక్. అంటే అది యథార్థమైనది, నిజమైనది అండ్ స్వచ్ఛమైనది అనేటువంటి అర్థం. దాంట్లో ఏ రకమైనటువంటి అబద్ధము లేదు, మోసము లేదు, చౌకబారు నకలు లేదు, అండ్ అది కృత్రిమమైనటువంటిది కానే కాదు. ఉదాహరణకు నేను చెప్తాను, అక్కడక్కడ యేసు ప్రభు తన గురించి మాట్లాడినప్పుడు నేను నిజమైన అని అంటుంటాడు. సో పాత నిబంధనలో ఇశ్రాయేలు దేశము ద్రాక్ష వల్లితో పోల్చబడింది. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చేసరికి యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్ష వల్లిని అంటాడు. పాత నిబంధనలో మోషే ద్వారా మన్నా కురిపించబడింది. క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు మోషే మీకు మన్నానిచ్చాడు, కానీ నా తండ్రి పరలోకము నుండి మీకు నిజమైన ఆహారాన్ని ఇస్తాడు అని అంటాడు. సో ఏదైతే పార్షియల్గా మనకి ఒక విషయాన్ని చూపిస్తుందో దాని యొక్క ఫుల్ సబ్స్టెన్స్ నాలో ఉందని యేసు ప్రభు తరచూ మాట్లాడుతూ ఉంటాడు. సో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైనటువంటి ఆహారాన్ని, నేనే నిజమైనటువంటి దేవుడను, నమ్మశక్యమైనటువంటి వాడను అని ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకవైపున పరిశుద్ధుడు, ఇది ఆయన యొక్క క్యారెక్టర్ని సూచిస్తోంది, గుణాన్ని, శీలాన్ని సూచిస్తోంది. ఇంకొక వైపున ఆయన సత్యస్వరూపి, ఇది ఆయన కాండక్ట్ని సూచిస్తోంది, ఆయన యొక్క కార్యాచరణను సూచిస్తోంది. అంటే ఆయన ఎవరితో ఏ రకంగా వ్యవహరించినా ఆయన నిజముగా వ్యవహరిస్తాడు. ఆయన యొక్క వ్యవహారంలో అబద్ధం ఉండదు, మోసం ఉండదు, కుట్ర ఉండదు, అండ్ కపటం ఉండదు. యథార్థవాదిగా ఆయన ఉంటాడు అండ్ ఆయన మనతో జెన్యూన్గా బిహేవ్ చేస్తాడు. సో ఇలాంటి దేవుడు చెప్పేటువంటి సంగతులను వినుటకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుందా? పరిశుద్ధుడు అంటే అందరిలోకెల్లా పరిపూర్ణుడు అండ్ అందరిలోకెల్లా నమ్మదగిన వాడు, నిజమైనటువంటి వాడు. ఈయన చెప్పేటువంటి సంగతులను ఏ సంఘమైనా కూడా తప్పకుండా వింటుంది కదా. ఫిలదెల్ఫియా సంఘము కూడా విన్నది. అండ్ ఈ రోజున మనము కూడా దేవుని సంఘముగా ఉంటే తప్పకుండా మనము కూడా వినాలి. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నీవు ఈ రకమైనటువంటి పరిశుద్ధుడు, సత్యస్వరూపి అయినటువంటి యేసును నమ్మావా?
ఇంకా నమ్మకుండా ఉంటే ఎందుకు ఇంకా నమ్మట్లేదు అంటే నీకు అంత దారుణమైనటువంటి ఆటంకాలు ఏమున్నాయో నీవెప్పుడైనా ఆలోచించావా? ఈ రకంగా ఒకసారి ఆలోచించి చూడు. నీవు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు, సత్యస్వరూపి అయి ఉన్నాడు కదా. నీవు యేసు కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తావో వాటిని తీసుకొని ఆయన దగ్గరికి వచ్చి పక్కన పెట్టి పోల్చి చూసుకో. అది నీ విద్య కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, లేకపోతే నీకున్న వ్యసనం కావచ్చు, సుఖభోగం కావచ్చు, సంతోషం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, క్రీడలు కావచ్చు, మరొకటి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి అండర్ ద సన్, అది ఏదైనా కావచ్చు. 1000 విషయాలు ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నింటిని తీసుకుని వచ్చి యేసు పక్కన పెట్టి నీవు చూస్తే ఇవన్నీ కూడా పాలిపోతాయి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఆయన పరిశుద్ధుడు, ఇవన్నీ కూడా పాప పంకిలమైనవి. అంటే ఆయన ఎంత హోలీ అంటే ఆయన యొక్క హోలీ బ్రైట్నెస్లో ఇవన్నిటిని పెట్టి చూస్తే ఇవన్నీ కూడా ఫుల్ ఆఫ్ స్పాట్స్ అండ్ ఫిల్దీగా మనకు కనిపిస్తాయి. సో రియాలిటీలో ఎప్పుడైనా సరే యేసుతో మన జీవితాన్ని, మన వ్యవహారాన్ని మనం పోల్చుకున్నప్పుడు ఎక్కువ సమయము, ఎక్కువ కాలం యేసుకి దూరంగా మనం ఉండలేం. దరిద్రం ఏంటంటే చాలామంది యేసుకు ఆ రకంగా దూరంగా ఉన్నారంటే అసలు వారు మనుష్యులుగా లెక్కించబడ్డానికే అర్హులు కారు. పశువుకున్నటువంటి ఆ ఇంకిత జ్ఞానం కూడా వారికి లేదు అని చెప్పచ్చు. రెండవది, ఆయనతో నీవు ఏదైనా తెచ్చి పోలిస్తే నీకు వచ్చేటువంటి శోధనలు, నీవు నమ్ముకున్నటువంటి విషయాలు, నీవు నమ్ముకున్నటువంటి మనుషులు, నీవు నమ్ముకున్నటువంటి ఆధారాలు, వేటినైనా నీవు తీసుకుని వచ్చి ఆయన పక్కన పెడితే ఆయన ఒక్కడు నమ్మదగిన వాడు, ఇవేవి నమ్మదగినవి కావు. ఈ రోజున ధనం ఉండొచ్చు, రేపు ధనం పోవచ్చు. ఈ రోజున ఘనం ఉండొచ్చు, రేపు ఘనం పోవచ్చు. ఈ రోజున బలం ఉండొచ్చు, రేపు బలం పోవచ్చు. ఈ రోజున జీవం ఉండొచ్చు, రేపు జీవం పోవచ్చు. సో నథింగ్ ఇన్ ద వరల్డ్ అండర్ ద సన్ ఈజ్ ట్రస్ట్ వర్ది ఎక్సెప్ట్ జీసస్. సో ఫెయిర్ మైండెడ్ పీపుల్ అంటే జ్ఞానము కలిగినటువంటి వారు ప్రప్రథమంగా చేసేటువంటి తీర్మానము, డెసిషన్ ఏంటి అంటే ఈ పరిశుద్ధుడు, సత్యస్వరూపుడు తమ జీవితానికి అధిపతిగా, దేవుడిగా చేసుకుంటారు. ఆయన చెప్పే సంగతుల ప్రకారం తమ జీవితాలు కట్టుకుంటారు. ఫిలదెల్ఫియా సంఘం ఆ రకంగా ఉంది. ఈయన్ని ఆ రకంగా అంగీకరించకపోతే ఆయనను మనము విసర్జించాల్సినటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. సో చుట్టూ ఉన్నవి ఏవి కూడా మనల్ని నిజముగా నిత్యత్వములోనికి నడిపించేవి కావు. యేసు ప్రభు సత్యమై ఉన్నాడు, యేసు సత్యాన్ని బోధించాడు, యేసు సత్యవంతుడిగా బ్రతికాడు. గనుక ఫిలదెల్ఫియా సంఘము చుట్టూ అబద్ధ బోధలో, అనైతికమైనటువంటి జీవన విధానంలో మనుషులు ఉన్నా కూడా వీరు మాత్రము పరిశుద్ధంగా అండ్ సత్యముతో వాక్యానికి అంకితమై బ్రతికారు. అండ్ ఈయన ఇంకొక మాట కూడా చెప్పాడు. ఆ మాట ఏంటంటే దావీదు తాళపు చెవి కలిగి. సో క్రైస్ట్ హ్యాజ్ ద కీ ఆఫ్ డేవిడ్. దావీదు యొక్క తాళపు చెవి గురించి ప్రస్తావించాడు. మనం చూసాము గత పాఠంలో కూడా, అంటే చాప్టర్ 1లో కూడా ఆయన మరొక రకమైనటువంటి తాళపు చెవి గురించి అక్కడ మాట్లాడాడు. ఆయన అక్కడేమో మీరు గమనించినట్లయితే మరణము, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు. సో అనేక రకాలైనటువంటి తాళపు చెవులు యేసు చేతుల్లో ఉన్నాయి. చాలామంది రోమన్ క్యాథలిక్లు అనుకుంటారు యేసు ప్రభు పేతురుకి తాళపు చెవి ఇచ్చేసాడు కదా, ఆయన దగ్గర ఉంది. అది బిబ్లికల్ కాదు. ఎప్పుడో మరి ఆ సంఘం స్థాపించబడిన తర్వాత యేసు ప్రభు ఇక్కడ తాళపు చెవి నా చేతుల్లో ఉంది అని అంటున్నాడు. కాకపోతే పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ ఇష్యూ గురించి ఆయన మాట్లాడాడు. కీ ఆఫ్ డేవిడ్ గురించి మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి అన్యులకు ఆయన చెప్తున్నటువంటి మెస్సియానిక్ ప్రామిస్ గురించి బొత్తిగా అవగాహన లేదు. యేసు ప్రభు ఒక మెస్సియాగా, ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూసేటువంటి వారి యొక్క రాజుగా, రక్షకుడిగా ఆయన ప్రస్తావించినటువంటి సత్యము చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియదు. కానీ అన్య జనాంగం మధ్యలో, వారి యొక్క పేగన్ కల్చర్లో వారికి ఒక పేగన్ బిలీఫ్ ఉండేది. అదేంటంటే జేనస్, ద గాడ్ ఆఫ్ ద బిగినింగ్స్, ఆది ఆరంభాలకు దేవతగా ఉన్నటువంటి జేనస్ దగ్గర ఈ యొక్క తాళపు చెవి ఉంటుంది. సంవత్సర ఆరంభాన్ని ఆయనే ప్రారంభిస్తాడు. జేనస్ మీదే జాన్యువరి అనేటువంటి పేరు వచ్చింది కనుక కొత్త సంవత్సరానికి ఆయన తలుపు తీస్తేనే తప్ప కొత్త సంవత్సరం రాదు, జాన్యువరి రాదు అనేది అన్యుల యొక్క ఆలోచన. అండ్ వారు ఇంకా నమ్మేవారు ఈ జేనస్ దగ్గరే పరలోకాన్ని తీయడానికి తాళపు చెవి ఉండేది. సో పరలోకపు ద్వారములు తెరవడానికి, మూయడానికి ఆయన దగ్గర తాళపు చెవులు కలవు. అంత మాత్రమే కాదు, భూమి మీద యుద్ధం జరగాలన్నా, మరలా శాంతి నెలకొల్పబడాలన్నా ఆయనే దాని యొక్క తాళపు చెవిని కలిగి ఉన్నాడు. సో వారు ఆయనకు ఇంకొక నిక్ నేమ్ పెట్టారు, ది ఓపెనర్ అండ్ ద షట్టర్.
ది ఓపెనర్ అండ్ ద షటర్, తీయువాడు మూయువాడు. ఇది వారికి ఉన్నటువంటి పేగన్ బిలీఫ్. అలాంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి సంఘానికి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? వాడొక నకిలీ వాడు, కానీ నిజమైనటువంటి దావీదు తాళపు చెవిని కలిగినటువంటి వాడను నేను. అండ్ రాయబడినటువంటి ఆ అంశము ఎక్కడి నుండి తీసుకోబడిందంటే యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. ఐజయా 22 మీరు చూడండి. తర్వాత ఐజయా 22 చాప్టర్ అంతా కూడా మీరు చదువుకుంటే మీకు ఇంకా ఎక్కువ సంగతులు అర్థమవుతాయి. నేను జస్ట్ అక్కడ 22 మాత్రమే చదువుతాను. నేను దావీదు ఇంటి తాళపు చెవి అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, పైన మీరు పై వచనాల్లోనికి వెళ్ళి అక్కడ చూసినట్లయితే అక్కడ 20లో నా సేవకుడును హిల్కియా కుమారుడునగు ఎల్యాకీమును పిలిచి, సో ఎల్యాకీముకి నేను దావీదు యొక్క ఇంటి తాళపు చెవిని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే పైన 15వ వచనంలో గృహ నిర్వాహకుడైనటువంటి షెబ్నా అనేటువంటి ఒక ప్రీవియస్ గార్డియన్ లేకపోతే ప్రీవియస్ స్టూవర్డ్, అతడు నమ్మక ద్రోహిగా మారి, నీచుడిగా మారి, స్వార్థపరుడిగా మారి, తన యొక్క బాధ్యతను అతడు వమ్ము చేసి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు అతని దగ్గర నుండి బాధ్యతను తీసేసి, తాళపు చెవి తీసేసుకొని, అధికారం తొలగించి దాన్ని నమ్మదగినటువంటి నిజాయితీపరుడైనటువంటి నిజముగా అందరికీ మేలు చేసేటువంటి ఎల్యాకీము చేతుల్లో పెట్టేశాడు. సో పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయినటువంటి యేసులో నూతన నిబంధనలో పరిసమాప్తం చేయబడతాయి. కనుక పాత నిబంధనలో నమ్మదగినటువంటి గృహ నిర్వాహకులు వచ్చినప్పటికీ కొత్త నిబంధనలో మాత్రం అందరినీ మించినటువంటి ఏకైక నమ్మదగినటువంటి గృహ నిర్వాహకుడిగా యేసు ఉన్నాడు. కనుక ఆయనకు దీన్ని సూచనగా దేవుడు చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఆయన చేసినటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే, యూదులందరికీ తెలుసు దావీదు సంతతి వారు లేక దావీదు కుమారుడు అంటే ఎవరో, దావీదు వంశస్థులు ఎవరో, అండ్ వారు ఏ రకంగా దావీదు వంశం నుండే మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారో. సో దావీదు ఇంటి తాళపు చెవి అనగానే యూదులకు అర్థమైపోతుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారికి అర్థం అవ్వడానికి ఆ రకంగా చెప్పాడు. కానీ ఒకటి మాత్రము యేసు ప్రభు ఇక్కడ పలకలేదు. దావీదు తాళపు చెవి అన్నాడు, కానీ దావీదు యొక్క ఇంటి తాళపు చెవి అనలేదు. ఇల్లు అనేది డ్రాప్ చేసేసాడు. దాని అర్థం ఏంటంటే, అంతవరకు నేను కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే మెస్సియాను, ఇక నుండి నేను ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మెస్సియాను, ప్రతి ఒక్కరికి రక్షకుడను. కనుక అందరి రక్షణ అనేది నా చేతుల్లో ఉంది. అండ్ అందరి జీవితాన్ని ఐదర్ తీయడము మూయడము నా చేతుల్లో ఉంది అనేటువంటి సత్యాన్ని ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నాడు. తాళపు చెవిని మన వశములో కలిగి ఉండుట ఒక ఎత్తు అయితే, దాన్ని వినియోగించుట ఇంకొక ఎత్తు. చాలామంది దగ్గర తాళపు చెవులు ఉంటాయి, కానీ ఓపెన్ చేసేటువంటి అధికారం ఉండదు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. బ్యాంక్ లాకర్ యొక్క కీస్ ఆ యొక్క క్యాషియర్ దగ్గర, ట్రెజరర్ దగ్గర ఉంటాయి, కానీ చీఫ్ మేనేజర్ దగ్గర నుండి ఆయనకు ఆర్డర్ వచ్చే వరకు ఓపెన్ చేసే అధికారం ఉండదు. సో కీస్ ఉండొచ్చు, కానీ పవర్ ఉండకపోవచ్చు. కానీ యేసు అట్లా కాదు. ఆయన దగ్గర కీస్ నాట్ ఓన్లీ వర్ ఇన్ హిస్ పొజెషన్, బట్ హీ హ్యాడ్ ద పవర్ టు యూజ్ దెమ్. సో ఆ తాళపు చెవిని వాడడానికి, తీయాలంటే తీస్తాడు, ముయ్యాలంటే మూస్తాడు. మూడో పాయింట్లోనికి వెళ్తే ది అప్రైజల్ అంటే మదింపు, లేకపోతే ఆయన చేసినటువంటి విశ్లేషణ, ఆయనకు కలిగినటువంటి అవగాహన అండ్ ఆయన ఇచ్చినటువంటి అంచనా, ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఆ సంఘం గురించి ఏం చెప్తున్నాడు? 8 నుండి 10వ వచనం వరకు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. చాలా గంభీరమైనటువంటి సారం ఉన్నటువంటి వచనాలు అవి. కాకపోతే బ్రీఫ్గా మనము చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫిలదెల్ఫియా అనేటువంటి సంఘము 7 సంఘాల్లోకెల్లా చిన్న సంఘము, అండ్ 7 పట్టణాల్లోకెల్లా చిన్న పట్టణం అన్నమాట. స్మాల్ అనేది ఫిలదెల్ఫియాకి ఉన్నటువంటి మరొక పేరు. సో అది బలహీనమైనదే, కానీ చాలా అద్భుతమైనది. ఇట్ వాజ్ వీక్ బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్. ఇట్ వాజ్ ఫీబుల్ బట్ ఇట్ వాజ్ నాట్ ఫికల్. అది బలహీనంగా ఉండొచ్చు, కానీ బుద్ధిహీనంగా లేదు, తొట్టుపడేదిగా లేదు.
దానికి సత్యమేంటో తెలుసు, దానికి దేవుడి సంకల్పం ఏంటో తెలుసు, ఏ రకంగా అది స్థిరంగా ఉండాలో దానికి తెలుసు. సో ఫిలడెల్ఫియా గురించి ప్రభు మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. సో ఫిలడెల్ఫియన్ల గురించి, ఆ క్రైస్తవ సంఘం గురించి ఆయన నిర్మోహమాటంగా మాట్లాడినప్పుడు వారితో అంటున్నాడు, యూ హ్యావ్ లిటిల్ పవర్, యూ హ్యావ్ లిటిల్ స్ట్రెంగ్త్. ఆ పవర్ అనేది డ్యూనామిస్ అనేటువంటి పదము, దాంట్లో నుండి ఇంగ్లీష్లోనికి డైనమైట్ అనేటువంటి పదం వచ్చింది. సో దేవుడు అంటున్నాడు, మీకున్నటువంటి శక్తి కొంచెమే. కాకపోతే వారికి ఉన్నటువంటి ఆధిక్యత చాలా గొప్పది, వారి యొక్క ఆశీర్వాదం చాలా గొప్పది. అదేంటో మనకి కాసేపట్లో అర్థమవుతుంది. పట్టణము చిన్నది అని చెప్పాను, ఆ పట్టణంలో చిన్న సంఘం అన్నమాట ఇది. సో ఇది ఒక లిటిల్ కాంగ్రిగేషన్, స్మాల్ సైజ్డ్ చర్చ్. చాలాసార్లు మనలో కూడా చాలామంది అంటుంటారు, మాది చిన్న సంఘం అండి, కొంతమంది విశ్వాసులండి, 50 మంది ఉంటారండి, 100 మంది ఉంటారండి, 200 మంది ఉంటారండి. అండ్ ఒక వచనాన్ని లూకా సువార్త నుండి జ్ఞాపకం చేస్తుంటారు, చిన్న మందా నేను నీకు దేవుడి రాజ్యాన్ని ఇస్తాను అనేటువంటి విషయం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మందను అప్పగించేది పరిశుద్ధాత్ముడు. ఏ సేవకుడికి, ఏ పెద్దలకు ఏ మందను అప్పగిస్తాడో అది ఆయన ఇష్టము. ఆయన పెద్ద సైజు మందనిస్తాడా, చిన్న సైజు మందనిస్తాడా ఆయన చూసుకుంటాడు. కానీ మంద పట్ల దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుటలో నమ్మకంగా నిలబడ్డమే మంద యొక్క బాధ్యత, మంద కాపరి యొక్క బాధ్యత. సో చిన్న మంద అంటే న్యూన్యతంగా, అంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడము, పెద్ద మంద అంటే పొగరుతో ఎగిరిపడ్డము, రెండు మంచివి కావు. ఎందుకంటే రెండు క్రైస్తవ్యానికి సంబంధించిన లక్షణాలు కానే కావు. సో వీరిది లిటిల్ సైజ్, లిటిల్ స్ట్రెంగ్త్, లిటిల్ శాంక్చువరీ. కానీ వీరిది లిటిల్ సర్వీస్ కాదు, వీరిది బిగ్ సర్వీస్. అన్ని చిన్నగానే ఉండొచ్చు, కానీ వీరి యొక్క సేవ మాత్రం చాలా చక్కగా మనకు కనబడుతుంది. సో వారి దగ్గర సైజు లేదు, వారికి స్టేటస్ లేదు. ఒక కామెంటేటర్ ఈ రకంగా అంటాడు, ది చర్చ్ ల్యాక్డ్ సైజ్ అండ్ స్టేచర్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ వాస్ లుక్ డౌన్ అపాన్ అండ్ పర్సిక్యూటెడ్. ఆ సమాజం మధ్యలో ఇది చిన్న సంఘముగా ఉండింది గనుక, దీనికి పెద్ద సైజు లేదు, పెద్ద స్థాయి లేదు గనుక దీన్ని చిన్న చూపు చూశారు, దీన్ని అణిచే ప్రయత్నం చేశారు, దీని మీదికి వారు దాడికి వచ్చారు. సో దానికి లిటిల్ అథారిటీ ఉంది కనుక లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నది ఆ యొక్క కామెంటేటర్ యొక్క అభిప్రాయం. అది దో ఇట్ వాజ్ సఫరింగ్ బట్ ఇట్ వాజ్ అ స్టెడ్ ఫస్ట్ చర్చ్. అది శ్రమ గుండా పోతున్నప్పటికీ అది నిలదొక్కున్నటువంటి సంఘం. చిన్నది గనుక పడిపోలేదు, చిన్నది గనుక రాజీకి ఒప్పుకోలేదు, చిన్నది గనుక వెనుకంజ వేయలేదు. చిన్నదే కానీ అది అక్కడ కుదురుగా ఉన్నటువంటి ఒక సంఘముగా మనకు కనబడుతుంది. తెలుగులో మరి ఒక విధమైనటువంటి నత్తగుల్ల, అది బండను పట్టుకుంటే విడిచిపెట్టదు, దాన్ని ఇంగ్లీష్లో లింపెట్ అంటారు. సో అలాగే ఈ చిన్న సంఘం ఫిలడెల్ఫియా సంఘము క్రీస్తు అనేటువంటి యుగములో బండను గట్టిగా పట్టుకుంది, ఆయన్ని విడిచిపెట్టడానికి ఏ పరిస్థితిలో కూడా ఒప్పుకోలేదు. కనుక దాన్ని ఆయన అంతగా ప్రేమించాడు, దాని విషయంలో అంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాడు. చాలామంది బైబిల్ని ఎరిగినటువంటి సేవకులు, బోధకులు 7 సంఘాల్లో తమ సంఘాన్ని ఫిలడెల్ఫియా సంఘంతో పోలుస్తుంటారు. ఎందుకంటే వారు వాక్యానికి నమ్మకంగా ఉన్నారు, ప్రభు పట్ల నమ్మకంగా ఉన్నారు కనుక వారికి రకరకాల ఆటంకాలు అండ్ రకరకాల అవరోధాలు కనుక వారు చిన్నగానే ఉన్నారు అని చెప్పి మేము ఆ పెద్దగా ఉన్నటువంటి చెడి పడిపోయినటువంటి లవొదికీయ సంఘములాగా లేకపోతే మాకేం బాధ లేదు, మేము నమ్మకమైనటువంటి నీతి గల చిన్న సంఘమైనటువంటి ఫిలడెల్ఫియాగా ఉన్నాం, దేవుడికి స్తోత్రం అంటుంటారు. ఆ రకంగా నిజంగా ఉంటే దేవుడికి స్తోత్రం. కానీ మీరు మీ పొరపాట్ల చేత సంఘమును పెంచలేక, మీరు పాపములో ఉండుట ద్వారా ప్రభు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఇంకొక రకమైనటువంటి సమస్యను తెచ్చుకుంటే మాత్రం అంతగా హర్షించనీయ విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి, ఎందుకంటే ఇది ఒక దృష్టికోణానికి సంబంధించినటువంటి సత్యం, ఇది ఒక పర్స్పెక్టివ్కి సంబంధించినటువంటి ఇష్యూ అన్నమాట. దేవుడు లోకంలో ఉన్నటువంటి తన సంఘాన్ని చూసినప్పుడు దాన్ని ఏ రకంగా చూస్తున్నాడు, దాని యొక్క సక్సెస్ని ఏ రకంగా మెషర్ చేస్తాడు, దాని సాఫల్యతను ఏ రకంగా కొలుస్తాడు, అండ్ సంఘములో ఉన్నటువంటి సేవకులు, సంఘస్థులు తమ సంఘాన్ని చూసినప్పుడు దాని సాఫల్యతను ఏ రకమైనటువంటి కోలమానంతో కొలుస్తారంటే సక్సెస్ని ఏ రకంగా మెజర్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ మెజర్మెంట్ టు మెజర్ యువర్ చర్చ్? మోస్ట్లీ రెండే ఉన్నాయి. ఒకటి వరల్డ్లీ మెజర్మెంట్, రెండవది హెవెన్లీ మెజర్మెంట్. ఒకటి లోకము మనకిచ్చినటువంటి మెజరింగ్ స్టాండర్డ్.
సో లోకంలో ఏదైనా సరే సైజు పెద్దగా ఉంటే, స్టేటస్ బాగా ఉంటే, బలంగా ఉంటే దానికి ఘనతనిస్తారు, దానికి కీర్తినిస్తారు, దాన్ని గొప్పదిగా ఎంచుతారు, దానికి వంగి సలాములు కొడతారు. చిన్న వాటిని లోకం పెద్దగా పట్టించుకోదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు ఆ రకంగా ఉండడు. ఆయన లోక పరిమాణాల ప్రకారము కొలవడు, ఆయన పరసంబంధమైనటువంటి పరిమాణాల ప్రకారము కొలిచేటువంటి వాడు. లోకం ఏం చేస్తుంది? నీవు బాగా విద్యావంతుడవైతే నీకు సలాం కొడుతుంది, నీకు పెద్ద ఉద్యోగివైతే సలాం కొడుతుంది, పెద్ద వ్యాపారివైతే నీ ముందు మోకరిల్లి అది వంగుతుంది, నీకు పెద్ద పరపతి ఉంటే, నీకు పెద్ద పేరు అండ్ రకరకాలైనటువంటి అంశములు నీకుంటే నిన్ను గణపరుస్తుంది. అంతే మాత్రమే కాదు, నీ ఇల్లు పెద్దగా ఉంటే, నీ కారు బ్రాండెడ్ అయితే, నీ వేసుకునేటువంటి ఆ యొక్క దుస్తులు ఖరీదైనవైతే, నీ బ్యాంకులో నిండా కోట్ల రూపాయలు ఉంటే లోకం నీకు విలువనిస్తుంది. మరొక క్రైస్తవుడు కూడా లోకము ప్రకారమే ఒక విషయాన్ని కొలవాలా, మరి ముఖ్యంగా సంఘాన్ని, సేవను, ఆ యొక్క ఫలమును కొలవాలా అంటే ఖచ్చితంగా కానే కాదు. 100 times కాదు, 1000 times కానే కాదు. సో ఎర్త్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది లోకాంది, ఇటర్నిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది సంఘానిది. సో ఇక్కడ ప్రభు చెప్పింది ఏంటి? ఆయన వాడినటువంటి కోలబద్ద ఏంటి? ఒకటి, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓ సంగమా, ఓ ఫిలదెల్ఫియా, నీవు ఫలభరితమైనటువంటి ప్రభావంతో కూడిన పరిశుద్ధమైనటువంటి సంఘముగా, నేను ప్రేమించే సంఘముగా ఎందుకున్నావంటే నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామమును ఎరుగననలేదు. దట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్. యువర్ ఫెయిత్ఫుల్నెస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఫ్రూట్ఫుల్నెస్. నీ యొక్క విజయ రహస్యం అదే. కానీ ఈ రోజున చూడండి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యాన్ని గైకొనుటలో వెనుకబడినటువంటి వారు, దేవుడి నామమును ఒప్పుకొనుటలో వెనుకబడినటువంటి వారే ప్రపంచంలో పేరుగాంచినటువంటి సంఘాలుగా, పేరుగాంచినటువంటి సేవకులుగా, పేరుగాంచినటువంటి సంస్థలుగా చలామణి అవుతున్నారు. ఎవరెవరైతే వర్డ్ ఆఫ్ గాడ్తో కాంప్రమైజ్ అయ్యారో, ఎవరెవరైతే జీసస్ని డినై చేశారో వారికే లోకం పెద్దపీట వేసింది. ఇవాంజలికల్ వరల్డ్, క్రిస్టియన్ వరల్డ్ వారిని నెత్తిన పెట్టుకొని తన్నించుకుంటోంది. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నీవు నా వాక్యాన్ని గైకొని నా నామమును ఒప్పుకున్నావు గనుక నీవే నా దృష్టిలో విలువైన దానివి. యు ఆర్ స్మాల్ బట్ యు ఆర్ వైటల్ అండ్ వాల్యుబుల్ టు మీ. నీవు చిన్నదానివే కానీ నీవు కీలకమైన దానివి, నాకెంతో విలువైన దానివి. ఆయన ఈ యొక్క క్వాంటిటీని చూడలేదు, క్వాలిటీని చూశాడు. సో ఈ రోజున చాలామంది ఏ రకంగా ఉన్నారంటే సైజును చూస్తారు. సైజును కాదు మనం చూడాల్సింది ఆ యొక్క మనిషి, ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి స్పిరిట్ ఎట్లాంటిది అనేది చూడాలి. ఒక భక్తుడు అన్నాడు, ద బాడీ మే బీ వీక్ బట్ ద హెడ్ వాజ్ స్ట్రాంగ్. ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘము చాలా బలహీనంగా ఉండొచ్చు, దాని శిరస్సు అయినటువంటి యేసు బలమైనటువంటి వాడున్నాడు. సో మన సంఘానికి బలమైనటువంటి శిరస్సు ఉంటే మన సంఘాన్ని ఆయన బలపరుచుకుంటాడు అనే దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఈ రోజున చాలా సంఘాలకు బలహీనమైనటువంటి శిరస్సులు ఉన్నాయి, అందుకనే ఆ యొక్క దేహాలు బలిసిపోయి కొవ్వు పడుతున్నాయి, అవి ఎందుకు పనికి రావు. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 2 విషయాల్లో ఈ సంఘము యేసు ప్రభుకి నమ్మకమైనదిగా నిలబడింది. అండ్ ఆ రెండింటిని కూడా ఆయనే పేర్కొన్నాడు. ఒకటి, లాయల్టీ టు ద స్క్రిప్చర్స్. నీవు నా వాక్యమును గైకొన్నావు అంటాడు. లాయల్టీ టు ద స్క్రిప్చర్స్. సో ఫిలదెల్ఫియా సంఘం ఎలాంటిదంటే వాక్యమును ప్రేమించేటువంటి సంఘం, వాక్యమును వినేటువంటి సంఘం. ఆ సమయంలో వారికి ఎంత రాయబడినటువంటి వాక్యం అందుబాటులో ఉందో దాన్ని పొందుపరుచుకున్నటువంటి సంఘం, అమితంగా ప్రేమించినటువంటి సంఘం, పఠించినటువంటి సంఘం, ప్రకటించినటువంటి సంఘం, పాటించినటువంటి సంఘం. దే లవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో డియర్లీ. ఎందుకంటే సత్య స్వరూపి అయినటువంటి ఆ దేవుడి యొక్క స్వచ్ఛమైనటువంటి సత్యపు మూటలు ఆ మాటలు గనుక వాటిని వారు కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా బైబిల్ని విసిరిపారేస్తున్నారు, బైబిల్ని వక్రీకరిస్తున్నారు, బైబిల్ని పూర్తిగా విసర్జించేస్తున్నారు. అలాంటి దుర్దశలో మనకు ఫిలదెల్ఫియా ఎంత మాదిరికరమైనటువంటి సంఘమో, ఎంత గొప్ప సంఘమో ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. సో వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దేవుడికి అవిధేయత చూపకూడదు, మేము దేవుడికి వ్యతిరేకంగా మా జీవితంలో, మా సంఘంలో అక్రమమునకు తావు ఇవ్వకూడదు అని డెలిబరేట్గా దే డిసైడెడ్ నాట్ టు డిసొబే గాడ్ అండ్ హిస్ వర్డ్. ఇలాంటి సంఘము ఈ రోజున బహు అరుదుగా కనబడుతోంది. దేవుడికి, దేవుడి వాక్యానికి అన్నింటికన్నా ఎక్కువ విలువనిచ్చే సంఘమే నిజమైన, నమ్మకమైన, నీతిగల, నిత్యం ఉండేటువంటి సంఘం.
సో వారి చుట్టూ వారికి వార్తలు వినబడుతూనే ఉండొచ్చు. తప్పకుండా ఆ యొక్క పేరు మోసినటువంటి సంఘం ఇప్పుడు పేరు మాసిపోయింది, పాడైపోయింది, సార్దిస్ మరి ఆ రకంగా చచ్చినటువంటి సంఘంగా ఉంది అనేటువంటిది వినబడి ఉండొచ్చు. థొయతైరా రాజీ పడిపోయింది, మలినమైపోయిందని వినబడే ఉండొచ్చు. పెర్గము ఈ రకంగా తయారైందని వినబడే ఉండొచ్చు. ఎఫెసు ఆ రకంగా మొదటి ప్రేమను వదిలిపెట్టిందని వినబడే ఉండొచ్చు. కానీ వీరు మాత్రము మేము వీరిలాగా వారిలాగా ఉండము, మేము ఆది అపోస్తలులాగా దేవుడి వాక్యానికి మమ్మల్ని మేము ఎడతెగక అప్పగించేసుకుంటాం. సో దే వర్ డివోటెడ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లాయల్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రకంగా ఈరోజు నీవుంటే నీవు దేవుడి దృష్టిలో ప్రేమింపబడేటువంటి సంఘం. హ్యూ లాటిమర్ అనేటువంటి ఒక గొప్ప సేవకుడు, ఆయన రక్షణ పొందక మునుపు రోమన్ క్యాథలిక్ ఫాదర్గా ఉండేవాడు. ఆయనను మరి ఒక చిన్న సేవకుడు, అంటే ఒక చిన్న మామూలు మనిషి ద్వారా దేవుడు రక్షించాడు. సో హ్యూ లాటిమర్ ఆ దినాల్లో ఒక నిజాయితీ పరుడైనటువంటి వ్యక్తిగా ఇంగ్లాండ్ దేశంలో గుర్తింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, అందరికీ అతను ఒక రియల్ హీరోగా ఉండేవాడు. ఆ పెద్ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి బిషప్ అండ్ రాజు అయినటువంటి ఆ ఇంగ్లాండ్ దేశపు రాజుకి చాప్లైన్గా ఉన్నాడు. కానీ అతడు రాజుగారు అండ్ పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఒప్పుకోలేదు. దేవుడి వాక్యానికి న్యాయం చేయడానికి ఆయన నమ్మకంగా నిలబడ్డాడు కనుక అతన్ని బిషప్ రిడ్లీతో కలిపి ఆక్స్ఫర్డ్లో అతన్ని కాల్చేశారు, సజీవ దహనం చేశారు. అంటే రోమన్ క్యాథలిక్గా ఉన్నటువంటి ఒక ఫాదర్ హ్యూ లాటిమర్ ప్రొటెస్టెంట్ బిషప్గా మారిన తర్వాత హతసాక్షిగా మారాడు. మధ్యలో స్టోరీకి కారణం ఏంటో కూడా ఒక మాటలో నేను మీకు చెప్తాను. అతని పేరు లిటిల్ బిల్నీ. లిటిల్ బిల్నీ అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక చిన్న మనిషి, ఒక మోస్తారు మనిషి, యావరేజ్ బిలీవర్ అంటారు చూడండి. అతనికి హ్యూ లాటిమర్ మీద ప్రేమ. ఇతన్ని దేవుడు పట్టుకోవాలి, రక్షించాలి. అప్పుడు హ్యూ లాటిమర్ నిజమైన క్రైస్తవ సేవకుడు, బోధకుడు అవుతే అనేకులను ప్రభావితం చేస్తాడు అని ప్రార్థన చేసేవాడు. దేవా అతన్ని రక్షించు అని అతని యొక్క బోధలు వినేవాడు. అండ్ లిటిల్ బిల్ని ఇరాస్మస్ అనేటువంటి ఒక గ్రీకు మేధావి గ్రీక్ న్యూ టెస్టమెంట్ని చక్కగా రాశాడు. దాన్ని చదివి చాలా మేలు పొందాడు, రక్షించబడ్డాడు. కనుక ఇది ఎట్లాగైనా సరే హ్యూ లాటిమర్తో చదివించాలి అనే ధ్యాసతో ఆయన యొక్క సంఘానికి వెళ్ళి వింటూ ఉండేవాడు. ఒకరోజు ఇక ఉండలేక సర్వీస్ అయిన తర్వాత ఫాదర్ లాటిమర్ బయటకు వస్తున్నప్పుడు ఆయన యొక్క అంగీని గట్టిగా పట్టుకొని, నేను ఈరోజు నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి క్షోభను మీకు ఒప్పుకుంటాను, ఐ వాంట్ టు కన్ఫెస్ వాట్ ఆల్ ఐ హ్యావ్ గాట్ ఇన్ మై సోల్ అన్నప్పుడు కన్ఫెషన్ బూత్లోనికి వెళ్ళి హ్యూ లాటిమర్ కూర్చున్నాడు. ఈ లిటిల్ బిల్ని మోకరిల్లి ఇక తన యొక్క ఆత్మలో ఉన్నటువంటి విషయాలు బయట పెట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజున అతడు, నేను యేసు ప్రభువుని తెలుసుకోకుండా చాలా దారుణమైనటువంటి స్థితిని అనుభవించాను. నా ఆత్మ అంతా కూడా శూన్యంగా ఉండింది. ఆత్మీయ ఆకలితో నేను అలమటించాను. అయినా కూడా నాకు ఏ రకమైనటువంటి సహాయము ఈ యొక్క మతంలో, అంటే రోమన్ క్యాథలిక్ మతంలో లభించలేదు. నేను ఎంతోమంది యాజకుల దగ్గరికి, ప్రీస్టుల దగ్గరికి వెళ్తే వారు నాకు సహాయము చేయలేకపోయారు. ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, అది నాకు ఆత్మలో తృప్తినివ్వలేదు. బలులు అర్పించాను అండ్ సాక్రమెంట్స్ని చేశాను, ఆచారాలు పాటించాను, ఏవి కూడా నా యొక్క క్షామముతో ఉన్నటువంటి ఆత్మను బాగు చేయలేదు. కానీ ఇరాస్మస్ యొక్క గ్రీక్ న్యూ టెస్టమెంట్లో సువార్త నన్ను రక్షించింది, యేసుక్రీస్తు ద్వారానే నేను రక్షించబడ్డాను అని చెప్పి అతని యొక్క బాధ అంతా అతను ఈయన ముందు వెళ్ళబోసుకుంటున్నప్పుడు హ్యూ లాటిమర్ మీద ఒక్కొక్కటి దెబ్బలాగా పడ్డం. ఆ కన్ఫెషన్ అయిపోయేసరికి హ్యూ లాటిమర్ కన్ఫెషన్ బూత్ చైర్లో నుండి లేచి బయటకు వచ్చి లిటిల్ బిల్ని పక్కన మోకరిల్లి, నీవు నాకు నీ ఆత్మ సంగతి చెప్పడం కాదు, నా ఆత్మ సంగతి కూడా బొత్తిగా నీ ఆత్మ సంగతి లాగానే ఉంది. నేను కూడా యేసుని ఎలా తెలుసుకొని నమ్ముకొని రక్షణ పొందగలను, ఈ పరిస్థితిని బయటికి రాగలను చెప్పవా అంటే లిటిల్ బిల్ని చెప్తే ఫాదర్ లాటిమర్ రక్షించబడ్డాడు. తర్వాత హతసాక్షి అయిపోయాడు. సో రిమెంబర్, గాడ్ ఆల్వేస్ లవ్స్ టు యూజ్ లిటిల్ థింగ్స్, లిటిల్ పీపుల్, లిటిల్ చర్చెస్. అది ఆ గొప్ప దేవుడికి ఉన్నటువంటి ఒక ఘనమైనటువంటి లక్షణం. సో చర్చ్ మే బీ స్మాల్ బట్ ఇట్ హ్యాడ్ అ బిగ్ గాడ్. సంఘము చిన్నదే అవ్వచ్చు కానీ దానికి పెద్ద దేవుడు ఉన్నాడు. రెండవది వారిని ప్రశంసించినటువంటి విషయం ఏంటంటే లాయల్టీ టు ద సేవియర్. నీవు నా నామమును ఒప్పుకొని కాదనలేదు అని అంటాడు, ఎరుగనలేదు అంటాడు. అంటే నా నామమును డినై చేయలేదు, నన్ను రిజెక్ట్ చేయలేదు. నీ క్రైస్తవ విశ్వాసాన్ని, నీ క్రైస్తవ భక్తిని నీవు విడిచిపెట్టేయలేదు. నీ మీదికి ఒత్తిడి వచ్చినప్పుడు, నీ మీదికి ఉపద్రవం వచ్చినప్పుడు, నీ చుట్టూ ఉన్నటువంటి వారు నిన్ను పీడించినప్పుడు, నిన్ను నానా రకాలుగా నిందల పాలు చేసినప్పుడు, నిన్ను యాతనకు గురి చేసినప్పుడు నీవు నా నామమును భరించి అలయలేదు, నన్ను విసర్జించలేదు.
ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తరచూ దీని గురించి మాట్లాడేవాడు. అండ్ ఈ రోజున విషాదం ఏంటంటే ప్రభు తరచూ మాట్లాడినటువంటి సంగతులను ప్రభు యొక్క పాదదాసులము అని చెప్పుకునేటువంటి వారు మాట్లాడకపోవడం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 22లో ప్రభు చెప్పాడు, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. సో యేసు చెప్పినటువంటి మాటలకు ఆ రోజు ఈ రోజు బొత్తిగా ఏ రకమైనటువంటి మార్పు లేదు. 1st సెంచరీలో కావచ్చు, 10th సెంచరీలో కావచ్చు, 21st సెంచరీలో కావచ్చు, నిజంగా వాక్యాన్ని గైకొని యేసును నీవు హత్తుకొని జీవిస్తే అందరూ నిన్ను ఆయన నామమును బట్టి దూషిస్తారు. దే విల్ కమ్ అగేన్స్ట్ యూ. ఒకవేళ నీకు గుడ్ క్రిస్టియన్, గుడ్ పాస్టర్ అనేటువంటి రెప్యుటేషన్ ఉంటే నువ్వు దారి తప్పావు అని చెప్పడానికి నాకే సందేహము లేదు. నిన్ను తప్పకుండా వారు వేలెత్తి చూపించాలి. అతను చాలా కఠినంగా ఉంటాడండి, అతనికి కనికరం బొత్తిగా ఉండదండి, అతడెప్పుడు దేవుడి వైపే మాట్లాడతాడండి, అతడెప్పుడు వాక్యాన్నే సమర్థిస్తాడండి, ఇంటి వారిని సమర్థించాడు, సొంత తల్లిని సమర్థించాడు, తండ్రిని సమర్థించాడు, భార్యను బిడ్డను సమర్థించాడు, ఎవరిని సమర్థించాడు, ఒక వ్యక్తిని సమర్థించడండి, వాక్యాన్ని సమర్థిస్తాడండి. యేసు నామం మీద ఏ రకంగా కూడా కించిత్తు కూడా ఈగ కూడా వాలకుండా చూసుకుంటాడు. ఆయన పేరు మట్టిలో కలిసిపోయిన, ఆయన ఇంటి పేరు మట్టిలో కలిసిపోయిన, సేవ పేరు మట్టిలో కలిసిపోయిన, చర్చి పేరు మట్టిలో కలిసిపోయిన ఆయనకు చీమ కొట్టినట్టు ఉండదు. కానీ యేసు వాక్యాన్ని దగ్గరికి వచ్చారా వదలడు, విడిచిపెట్టడండి. అంత చెడ్డోడండి అంటే నీవు బేషుగా దేవుడికి స్తోత్రం చెప్పొచ్చు. ఎందుకంటే యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఎవడైనా సరే వాక్యాన్ని గైకొంటే, ఎవడైనా సరే యేసు నామాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే తప్పకుండా వాడు దూషించబడతాడు, తప్పకుండా వాడు ద్వేషించబడతాడు. వాడి ఎదుట నాలుకలు సల్లాపం ఆడకపోవచ్చు, కానీ తప్పకుండా వెనుక మాత్రము ఆడుతూనే ఉంటాయి. మత్తయి 24:9లో కూడా మీరు గమనించండి. మత్తయి 24:9లో కూడా దేవుడి వాక్యం ఏం చెప్తుందో, యేసు ప్రభు ఏం చెప్పాడో చూడండి. ఆయన అంటాడు, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఈ రోజున మనల్ని క్రిస్టియన్స్ని రియల్ క్రిస్టియానిటీ ప్రకారం, బిబ్లికల్ క్రిస్టియానిటీ ప్రకారం, స్పిరిట్ లెడ్ స్పిరిచువాలిటీ ప్రకారం నిలబడితే మనము అందరికీ పక్కలో బల్యముగా, కంట్లో కారముగా, మరి ఒక ముల్లుగా మారిపోయాం కదా. సో గో స్లో అంటారు, గో సాఫ్ట్ అంటారు, కానీ అది క్రిస్టియానిటీ కాదు. యేసు నామమును మనం భరించడానికే పిలువబడ్డాం, దాన్ని విసర్జించడానికి కాదు. సో వీరి మీదకి వచ్చినటువంటి సమస్య ఏంటి? వీరి మీద ఒకవేళ రోమాకి సంబంధించినటువంటి వారు పడి వీరిని ఒత్తిడి చేసి విశ్వాస భ్రష్టులు అవ్వండి అన్నప్పుడు ఒప్పుకోకపోతే తప్పకుండా ఫిలదెల్ఫియా క్రైస్తవులను జైల్లో పెట్టేవారు, చంపేసేవారు, ఆస్తులు జప్తు చేసేవారు. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా కనబడట్లేదు. సో పేగన్ యొక్క ఆపరేషన్ ఇక్కడ లేదు. కాకపోతే సో కాల్డ్ పీపుల్ ఆఫ్ గాడ్, మేము దేవుడి ప్రజలము అని చెప్పుకునేటువంటి సినగాగ్ ఆఫ్ ద సేటన్, సాతాను యొక్క సమాజ మందిరానికి సంబంధించినటువంటి సో కాల్డ్ లయింగ్ జ్యూస్ నుండి వీరికి యొక్క ప్రాబ్లం వచ్చింది. సో జ్యూస్, JEWS, ఈ యొక్క రియల్ క్రిస్టియన్స్ని పిండి జ్యూస్ బయటికి తీసే ప్రయత్నం చేశారు, కానీ వారికే చేతనవ్వల. ఎందుకంటే వీరికి దేవుడు అలాంటి కృపనిచ్చాడు. ఎప్పుడు యేసు నామాన్ని మనం విసర్జిస్తాం. ఒక భక్తుడు 4 సత్యాలు చెప్తాడు. ఆయన అంటాడు, ఎప్పుడైతే నీవు అపనమ్మకముగా ఉంటావో, అంటే నమ్మక ద్రోహిగా మారుతావో, ఆ రోజున యేసు నామాన్ని విడిచిపెట్టేసినట్టే. ఎప్పుడైతే నీవు లోకస్తుడిగా, లోకమే నీ సమస్తం అనుకొని ఆ భూనివాసిగా మారిపోతావో, భూమికి అంకితమైపోతావో, అప్పుడు యేసునామాన్ని విసర్జించేసినట్టే. ఎప్పుడైతే నీకు విశ్వాసం అనేది కేవలం పైన ఒక ఆచారం, పైన ఒక వేషం, ఒక వేషధారణ మాత్రమే అయితే నీవు యేసునామాన్ని విడిచిపెట్టేసినట్టే. అండ్ ఎప్పుడైతే నీవు నీ యొక్క మతపరమైన లేక భక్తి సంబంధితమైనటువంటి విషయాల్లో నీవు వెనకబడతావో, ప్రార్థన, బైబిల్ పఠన, సంఘ ఆరాధన, సువార్థీకరణ, వాటిలో వెనకబడతావో, నిర్లక్ష్యం చేస్తావో, యేసు నామాన్ని నీ వదిలిపెట్టేసినట్టే అని ఒక పురాతనమైనటువంటి భక్తుడు అంటాడు. సో చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని అనుగ్రహిస్తానని ప్రభు చెప్పాడు. దాంట్లో ఫిలదెల్ఫియా సంఘము తప్పకుండా ముందుంటుంది అండ్ ప్రశంసించబడుతుంది. మత్తయి 25:21లో అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. సో ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తాను. ఈ రోజున ఆ రకంగా నమ్మకంగా మనం ఉన్నామా? మన సంఘం ఉందా? ఫెయిత్ఫుల్నెస్ ఇన్ లిటిల్ థింగ్స్ లీడ్స్ టు ఫ్రూట్ఫుల్నెస్.
అండ్ ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఫర్ ఎవర్ ఉంటుంది అనేది కూడా మరవద్దు. ఆపర్చునిటీస్ అనేవి దేవుడు ఇస్తాడు, కానీ వాటి వెంట ఆబ్స్టకిల్స్ కూడా, ఆటంకాలు కూడా వస్తాయి. అవకాశాల వెంటే ఆటంకాలు ఉంటాయి, కానీ అక్కడే మనము నమ్మకంగా నిలబడాలి, మన యొక్క నిజమైన బలాన్ని చూపించాలి. సో నా ప్రియ సంగమా, మనల్ని మనము అండర్ ఎస్టిమేట్ వేసుకోవద్దు. మనలో ఈ 2 లక్షణాలు ఉండాలి. దేవుడి వాక్యాన్ని గైకొని ఆయన నామమును ఎరుగననకుండా మనముంటే మనల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. సో ఈ యూదుల గురించి కూడా ఒక మాట చెప్పనివ్వండి. వారి గురించి యేసు ప్రభు ప్రస్తావించాడు. గతంలో స్మరణ సంఘానితో ఆయన మాట్లాడినప్పుడు కూడా వారి గురించి ఆయన ప్రస్తావించాడు. అక్కడ కూడా యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని అన్నాడు. మరలా ఇక్కడ వీరి గురించి మాట్లాడినప్పుడు కూడా యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను అని వారి గురించి చెప్తున్నాడు. సో వీళ్ళు రియల్ జ్యూస్ కాదు, వీళ్ళు ఫేక్ జ్యూస్, వీళ్ళు లయర్స్. అంటే వీళ్ళు ఆత్మ సంబంధులైనటువంటి యూదులు కాదు. వీరు నిజంగా అబ్రహాము సంతానం కాదు. వీరికి యెహోవా దేవుడు కాదు. వీరికి యోహాను 8లో యేసుప్రభు చెప్పాడు, మీరు మీ తండ్రి అయినటువంటి అపవాది యొక్క స్వకీయ దురాశలను నెరవేర్చుటకే సిద్ధంగా ఉన్నారు, కనుక దేవుడి కుమారుడైన నన్ను రాళ్లతో కొట్టి చంపబోతున్నారని చెప్పాడు. చూడండి, సో ఆ రోజున శిరస్సు మీద రాళ్ళు వేయబోయారు, ఇప్పుడు శరీరం మీద రాళ్ళు వేస్తున్నారు. సో వీళ్ళు ఆ యూదులు అన్నమాట. యూదులు ఎంత దిగజారిపోయారంటే వీరి గురించి జ్యూయిష్ టాల్ముడ్లో కూడా ఈ రకంగా రాయబడి ఉంది. ఆ ఫ్రిగియా దేశస్థుల యొక్క స్నానపు గదుల కొరకు వారు పోసేటువంటి మందు కొరకు ఇశ్రాయేలు నుండి 10 గోత్రముల వారు వేరైపోయారే. అయ్యో, వీరు ఇశ్రాయేలు వారిగా కాకుండా ఫ్రిగియన్లుగా మారిపోయారే అని జ్యూయిష్ టాల్ముడ్లో కూడా రాయబడి ఉంది. ఒక క్రిస్టియన్ గురించి అంటారు చూడండి, ఆ క్రిస్టియన్ ఇప్పుడు నో మోర్ ఏ క్రిస్టియన్ బట్ హీ హెస్ బికమ్ వరల్డ్లీ పేగన్. అంటే వాడు అన్యుడు, ఇప్పుడు నో మోర్ క్రిస్టియన్, నో మోర్ ధన్యుడు అంటారు చూడండి, ఆ రకంగా అయిపోయారు. కాకపోతే యేసుప్రభు ఏమంటున్నాడు, వారిని నేను మీ దగ్గరికి వచ్చి మీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసేటట్టు చేస్తాను, అప్పుడు ఇదిగో నేను నిన్ను ప్రేమించానని వారు తెలుసుకునేటట్టు చేస్తాను అని అంటాడు. ఇది ఎక్కడి నుండి తీసుకున్నాడంటే యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఒకసారి గమనిస్తే, యెషయా 60:14లో ఇది మరి ఫ్యూచరిస్టిక్గా ఉన్నటువంటి విషయమును యేసుప్రభు ఇక్కడ ప్రస్తావించాడు. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు అని ఆయన చెప్తున్నాడు. సో భవిష్యత్తులో ఈ పరిస్థితి జరగబోతోంది. కాకపోతే ఇక్కడ ఈ యూదులు నిజంగానే వచ్చేసి ఈ సంఘము ఎదుట మోకరిల్లుతారా, సాష్టాంగ పడతారా, లేకపోతే నమస్కారం చేస్తారా అనేటువంటి అంశాన్ని ఒకవేళ తీసుకుంటే, లిటరల్గా ఈ యూదులు వచ్చి ఈ చర్చ్ని వర్షిప్ చేస్తారని కానీ ఈ చర్చ్ ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేస్తారని కాదు ఆయన చెప్పట్లేదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలోనే దేవుడికే మనము నమస్కారము చేయాలి, దేవుని ఎదుటే మనం సాష్టాంగ పడాలి. మనము ఆ యొక్క దుష్ట మృగానికి కానీ ఆ ప్రతిమకు కానీ వంగి మొక్కకూడదు, నమస్కారం చేయకూడదు, సాగిల పడకూడదు. చివరికి దేవదూతల ఎదుట కూడా మనము సాగిలపడి నమస్కారం చేయకూడదని ప్రకటన గ్రంథమే మనకు చెప్తోంది. కనుక దేవుడికి తప్ప మరి దేనికి మనం రొక్కకూడదు. అర్థం ఏంటంటే, మీకు వ్యతిరేకులుగా ప్రత్యర్థులుగా మిమ్మల్ని పిండేటువంటి వారిగా ఉన్నటువంటి యూదులను నేను ఎంతగా అనుస్తానంటే, ఎంతగా తగ్గిస్తానంటే, వారి పొగరు అణిగిపోయి వారు మారు మనసు పొంది దీన మనస్కులై సంఘము ఎదుట తగ్గింపుతో వచ్చి రక్షింపబడిన వారిగా మీతో కలిసి నన్ను ఆరాధించేటువంటి ఆ స్థాయికి వారిని లొంగదీస్తానని దేవుడు చెప్తున్నాడు. సో అది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో ఆ రకంగా ప్రభు వారిని తగ్గించి తన యొక్క సంఘము ఎదుట, సంఘము ఎప్పుడు మరి ఆయన చేత ప్రేమించబడింది, ఆయన చేత పరిరక్షించబడుతుంది, దాంతో ఎవరు పోరు పెట్టుకొని పైన ఉండలేరు అనే సత్యాన్ని చూపిస్తానంటున్నాడు. ఒకానొక సమయంలో ఒక గర్విష్టి, అంటే ఒక దుర్భాషలాడేటువంటి వాడు క్రైస్తవులను సిల్లీ డాగ్స్ అని పిలిచేవాడు, అంటే చిల్లర కుక్కలు అని పిలిచేవాడు క్రైస్తవులని. సో చాలా గేలి చేసేవాడు, ఎగతాళి చేసేవాడు. కానీ ఒక రోజున అతనికి ఎక్కడో పోతున్నప్పుడు ఒక వచనము కంటబడింది. ఆ వచనము ఎక్కడి నుండి తీసుకోబడిందంటే, మరి దేవుడు ఎంత చమత్కారం కలిగినటువంటి వాడో చూడండి. తన ప్రజలను చిల్లర కుక్కలు అనేటువంటి వాడిని ఏ రకమైనటువంటి రీతిలో దేవుడు బుద్ధి చెప్పి తన దారికి తెచ్చుకున్నాడో మీరు తెలుసుకోవాలంటే, ప్రసంగి 9:4లో ఉన్నటువంటి వచనాన్ని దేవుడు వాడాడు. అక్కడ ఈ రకంగా రాయబడి ఉంటుంది, కావాల్సిందే చదువుతున్నాను. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు గదా. సో ఈ గర్విష్టి పోతున్నప్పుడు ఈ సిల్లీ డాగ్స్ అని క్రిస్టియన్లను అనుకుంటున్నప్పుడు ఈ వచనం కంటబడింది.
చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. సో ఆలోచనలో పడిపోయాడు. అరే, నేను క్రైస్తవులను కుక్కలు అంటున్నాను అంటే ఇప్పుడు నేను సింహము అనుకున్నాను, మరి ఇక్కడేంటి వారు బతుకున్నారు, నేను చచ్చి ఉన్నాను, మరి చచ్చిన సింహము కన్నా బతుకున్న కుక్కే మేలని బైబిల్ చెప్తోంది కదా, దాంట్లో నిజంగానే లాజిక్ ఉంది కదా, నాకన్నా వారే పైనున్నట్టు కదా అని చెప్పి పొగరంతా టుస్సున పంక్చర్ అయిపోయిన తర్వాత తగ్గించుకొని వారి దగ్గరికి వచ్చి రక్షించబడి వారితో కలిసి ఆరాధనలో దేవుడి ఎదుట మోకరిల్లాడు. సో ఈ రకంగా దేవుడు చేస్తానని చెప్పాడు, ఆ రకంగా అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇక ముందుకు వెళ్ళిపోతే 3 విధములుగా తలుపును ఆయన తీస్తాడు. అండ్ ఆయన తీసినప్పుడు ఎవడు వేయలేడు, అండ్ ఆయన తీయకపోతే ఎవడు తీయలేడు అనే సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దాన్ని బట్టి కూడా మన దేవుడు సార్వభౌముడై ఉన్నాడు, సమస్తమును ఆయన యొక్క హస్తగతమై ఉంది. నీ యొక్క ఆపర్చున్ టైం అంటే నీ యొక్క అవకాశ సమయము, నిన్ను పైకెత్తే సమయము, నిన్ను వాడుకునే సమయం, నీకు ఫలం ఇచ్చే సమయము అది ఎవ్వరిలో లేదు. అది నీ పేరెంట్స్లో లేదు, నీ పాస్టర్స్లో లేదు, నీ పియర్స్లో లేదు, ఎవరిలో లేదు. అది నీ యొక్క దేవుడిలో ఉంది. ఆయనకు నీవు నమ్మకంగా ఉంటే, వాక్యానుసారంగా ఉంటే నీ ఎదుట తలుపు తీస్తాడు, దాన్ని ఎవడు మూయలేడు. అండ్ నీ ఎదుట తలుపు మూస్తే దాన్ని ఎవడు తీయలేడు. అంటే హ్యూమన్ ఫేవర్ మనకు డివైన్ ఆపర్చునిటీస్ ఇవ్వదు. మానవుల యొక్క అనుగ్రహం ద్వారా దైవికమైనటువంటి అవకాశాలు మనం పొందుకోం. అండ్ రెండవది, మానవుల యొక్క ఆటంకాల ద్వారా దైవికమైనటువంటి అవకాశాలను మనం కోల్పోం. నేను మొదట్లో నేర్చుకున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, నన్ను ఏ డినామినేషన్ వారు బోధకు పిలిచినా హట్టుగా అంటే ఏ రకమైనటువంటి భయము లేకుండా, బెదరు లేకుండా బైబిల్నే బోధించి వస్తాను. అంటే కొన్ని సందర్భాల్లో ఈ మాట కూడా చెప్తాను, మీరు మరొకసారి నన్ను ఎప్పుడు పిలవకపోయినా పర్వాలేదు, నేను మాత్రం సత్యమే చెప్తాను. ఎందుకంటే పిలిచేది మీరు, పంపేది మీరు కాదు. నాకు తలుపు తీసేది, నన్ను తీసుకుపోయేది ఆయన. నాకు తలుపు మూసేది, నన్ను ఎక్కడున్నానో అక్కడే కూర్చోబెట్టేది ఆయన. సో నాకు ఆయనే ఉన్నప్పుడు ఇక నాకు ఎవరి గురించి ఏ రకమైనటువంటి భయము అండ్ బెంకు లేవు అని చెప్తూ ఉంటాను. సో యేసు డోర్ని తెరుస్తాడు. బైబిల్లో రకరకాల ద్వారముల గురించి లేకపోతే తలుపుల గురించి మనం చదువుతాం. ఇక్కడ 3 కాంటెక్స్లో మీ ముందు పెడతాను. ఒకటి, డోర్ ఆఫ్ సాల్వేషన్, లేకపోతే హీ హోల్డ్స్ ద కీ టు ద డోర్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనేటువంటి ద్వారము యొక్క తాళపు చెవి యేసు ప్రభు దగ్గరే ఉంది. సో యేసు ద్వారానే ఒకడు తండ్రి యొక్క సన్నిధానంలోనికి వస్తాడు, ఆయన యొక్క కుటుంబ సభ్యురాలిగా మారతాడు. యేసులా లేకుండా, యేసు ద్వారా కాకుండా రక్షణ అనేది, పాప క్షమాపణ అనేది, పరలోక రాజ్యము, నిత్య జీవం అనేవి ఎవరికి ఏ రకంగా కూడా లభించవు. మరియ ద్వారా అది లభించదు, పరిశుద్ధుల ద్వారా లభించదు, ఆచారముల ద్వారా లభించదు, మరో రకంగా లభించదు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనేది లభిస్తుంది. ఎందుకంటే యోహాను 10లో ఆయన చెప్పాడు, నేనే ద్వారమును, నా ద్వారానే మీరు లోపలికి వస్తారు. రెండవది, ఈ హోల్డ్స్ ద కీ టు ద డోర్ ఆఫ్ సర్వీస్. ఆయన దగ్గరే సేవకు సంబంధితమైనటువంటి తలుపు యొక్క తాళపు చెవి ఉంది. ఆయన తలుపులు తీస్తే ఎవరు మూయలేరు, ఆయన తలుపులు మూస్తే ఎవరు తీయలేరు. సో దేవుడే తన బిడ్డలకు, తన సేవకులకు తలుపులు తీస్తాడు. అండ్ ఎన్ని రకాలుగా తీశాడో బైబిల్ గ్రంథంలో మనకు రాయబడున్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ మాటలు చక్కని మాటలు కనుక నేను చదువుకుంటూ ముందుకెళ్ళిపోతాను. మొట్టమొదట అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనం, యాక్ట్స్ 14:27లో చాలా గంభీరమైన మాట ఉంటుంది. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అన్యజనులు విశ్వసించుటకు ఆయన అంటే దేవుడు ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. సో దేవుడే అన్యజనులు విశ్వసించడానికి, విమోచింపబడ్డానికి ద్వారమును తీయాలి. అందుకనే మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఆయన చెప్పాడు ఒక చోట, ఏ కీర్తన మీరు పోయి వెతుక్కోండి, నన్ను అడుగుము, నేను మీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తాను అని. సో మనం అడగాలి, మనం ప్రార్థన చేస్తే డోర్ తీ ప్రభు అంటే ఆయన డోర్ తీయడానికి సిద్ధమే. ఎందుకంటే అది ఆయన యొక్క చిత్తము అనేది మనము గ్రహించాలి. తర్వాత 1 కొరింథీ 16వ అధ్యాయము 9వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ రకంగా చెప్పాడు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అనే దాని మీద 1 ఉంది. ఫుట్ నోట్ కింద చూస్తే మూల భాషలో గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. సో పౌలు అంటాడు, నేను సేవ చేయడానికి గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది, కార్యానుకూలమైనటువంటి మంచి సమయం. బట్ ఎదురించువారు అనేకులు ఉన్నారు. ఇంతకుముందే చెప్పాను కదా, ఆపర్చునిటీ ఉంటుంది, దాంతోపాటే ఆబ్స్టకల్స్ కూడా ఉంటాయి. అంటే ఆపర్చునిటీతో పాటు అపోజిషన్ అనేది కూడా ఉంటుంది. 2 కొరింథీ
2:12 కూడా మీరు ఒకవేళ చూస్తే 2 Corinthians 2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, అది కూడా ఫుట్ నోట్లో కింద చూస్తే 1లో మూల భాషలో ద్వారము తెరవబడి ఉండగా. సో దేవుడు తలుపులు తీస్తున్నాడు, పౌలు వెళ్తున్నాడు, దేవుడు తలుపులు తీస్తున్నాడు. ఆ రకంగా సువార్త అనేక ప్రాంతాల్లో ప్రకటించబడుతూ వారు రక్షించబడుతున్నారు. ఇక కొలస్సీ 4వ అధ్యాయం 3వ వచనానికి రండి. కొలోషియన్స్ 4:3 తెలుగులో 2-4 కలిసి ఉంటాయి. నేను కావలసిన భాగాన్ని చదువుతాను. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. ఆ 3 అనేది కింద ఫుట్ నోట్లో చూస్తే మూల భాషలో వాక్యమునకు ప్రవేశ ద్వారము తెరవవలనని. సో దేవుడు మేము వాక్యం ప్రకటించాలి, చెప్పాల్సిన దాన్ని చెప్పాల్సినట్టే చెప్పడానికి, ద్వారం తెరవడానికి ప్రార్థన చేయమని పౌలు అంటున్నాడు. ఈ రోజున ఆలోచించండి, నేను జస్ట్ ఈ వారమే ఆలోచించాను, ప్రభువా ఒకవేళ 30 ఏళ్ల క్రితం మేము ఉండే ఇదే పరిస్థితిలో ఈ పాండమిక్ గుండా మేము వెళ్ళాల్సి ఉంటే 30 ఏళ్ల క్రితము భారతదేశంలో ఇంటర్నెట్ లేదు, భారతదేశంలో మొబైల్ ఫోన్ లేదు, భారతదేశంలో ల్యాప్టాప్ లేదు, భారతదేశంలో యూట్యూబ్ లేదు, ఫేస్బుక్ లేదు, ఆన్లైన్ జూమ్ లేదు, ఏం లేదు. మరి 30 ఏళ్ల క్రితం ఒకవేళ మేము ఈ రకంగా సంఘాలన్నింటినీ మూసేసి మా గృహాల్లో ఉండాల్సి వచ్చుంటే, ప్రభుత్వపు నిర్బంధంలో ఉండాల్సి వచ్చుంటే, మేము మా కుటుంబమే ప్రార్థన చేసుకునేది, ఇంకెవరితో మాకు సంఘముగా కూడి వచ్చేటువంటి అవకాశమే ఉండదు. దేవానికి ఎంత ముందు చూపు ఉంది. దీన్ని ఎంతమంది ఎన్ని దౌర్భాగ్యపు పనుల కోసం ఈ యొక్క టెక్నాలజీని వాడినా మీరైతే మాకు ఒక ధన్యమైనటువంటి అనుభవంగా దీన్ని చేశారు. దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్తున్నాను. జస్ట్ ఇమాజిన్, మరి ఎంతమందికి మనం ఈ సమయంలో వాక్యమును చెప్పడానికి ప్రవేశ ద్వారాన్ని దేవుడు తెరిచాడు. నేను సాయంత్రం జూమ్లో నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వారికి వాక్య పరిచర్య చేశాను. నా ఆఫీస్ గదిలో కూర్చొని సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి వారికి వాక్య పరిచర్య చేశాను. అంతకుముందు నా ఆఫీస్ గదిలో కూర్చొని యుఎస్ఏలో ఉన్న వారికి వాక్య పరిచర్య చేశాను. మరలా వచ్చే వారం కూడా చేయబోతున్నాను. సో ఈ రకంగా మనమున్న చోటే కూర్చొని వాక్యాన్ని బయటికి పంపడానికి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో, కని విని ఎరుగని రీతిలో ద్వారాన్ని తెరిచాడు. గుర్తుపెట్టుకోండి, తెరిచేటువంటి వాడు ఆయనే, మూసేటువంటి వాడు ఆయనే. త్వరలో దీన్ని మూసేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒక ట్రావెలింగ్ కలెక్టర్ ఆయన ఒక దుకాణం దగ్గరికి వచ్చాడు, గాజు అండ్ చైనా వేర్ అమ్మేటువంటి దుకాణం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ క్రిస్టల్, దాంట్లో ఏ కీ అనుసంధానమైనటువంటి ఆ క్రిస్టల్ నాకు కావాలన్నాడు. దుకాణదారుడు అన్నాడు, నేను గాజును కొన్నప్పుడు, పింగాని కొన్నప్పుడు, క్రిస్టల్ కొన్నప్పుడు ఇది ఏ ట్యూన్లో పలుకుతుందో చూసి కొనలేదు, నాకు అదంతా తెలియదు అన్నప్పుడు ఈ కలెక్టర్ అన్నాడు, పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి ఆయన ట్యూనింగ్ ఫోర్క్ని బయటికి తీసి దాన్ని ఏ ట్యూన్లో పెట్టగానే అక్కడ ఏ ట్యూన్కి సంబంధించిన అటువంటి క్రిస్టల్స్ అన్నీ కూడా స్పందించాయి అన్నమాట, రెస్పాండ్ అయ్యాయి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే, ఎవరెవరైతే దేవుడితో అనుసంధానమై ఉంటారో, దోస్ హూ ఆర్ ఇన్ ట్యూన్ విత్ గాడ్, దోస్ హూ ఆర్ ఇన్ టచ్ విత్ గాడ్, దేవుడితో అనుసంధానమై దేవుడితో సంబంధంలో ఉంటారో అలాంటి వారికి ద్వారము తెరవబడినప్పుడు తెలుస్తుంది, దాని గుండా పోతారు, దేవుడి పని చేసి చక్కగా వెనక్కి వస్తారు. కానీ ఎవరైతే అవుట్ ఆఫ్ టచ్ విత్ గాడ్ అండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ విత్ గాడ్ ఉంటారో, దేవుడితో సంబంధం లేకుండా దివాలా తీసినట్టు, దిక్కులేనట్టు బతుకుతుంటారో, దరిద్రంగా బతుకుతుంటారో, అలాంటి వారి ముందు దేవుడు 10 తలుపులు తీసిన వారు మాత్రం అవకాశాలు వాడుకోరు. సో ఈ రోజున బ్రదర్, మరి అవకాశం వాడుకునేవారు ఎక్కువ, అవకాశం వాడుకోని వారు తక్కువ అంటే, వాడుకునేటువంటి వారు తక్కువ, వాడుకోని వారు ఎక్కువ. ఎందుకంటే వారు దేవుడికి సమర్పించుకోలేదు కనుక దేవుడిని వారు సేవించరు. అండ్ ఈ రోజుల్లో చాలా రకాలుగా తలుపులు దేవుడు తీస్తున్నాడు. కానీ మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్నటువంటి లోకత్వము, మనలో ఉన్నటువంటి సుఖభోగము, మన పాపపు వ్యసనము ఆ యొక్క తలుపులను చూడకుండా మన కన్నుల మీద పొరల్ని తెచ్చిపెట్టేసింది కనుక మనము ఆపర్చునిటీస్ అన్నిటిని మిస్ అయిపోతున్నాం. ఒకప్పుడు చైనాకి డోర్స్ తీసిన దేవుడు ఈ రోజున మూసేయాల్సి వచ్చింది. ఒకప్పుడు యూరోప్కి డోర్స్ తీసిన దేవుడు ఈ రోజున మూసేయాల్సి వచ్చింది. ఒకప్పుడు లాటిన్ అమెరికాకి తలుపులు తీసినటువంటి దేవుడు ఈ రోజున అక్కడ తలుపులు మూయాల్సి వచ్చింది, ఎందుకంటే అవకాశాలు వినియోగించుకోలేదు. ఒకప్పుడు జపాన్కి దేవుడు అద్భుతంగా డోర్ తీశాడు. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 5,000 మంది మిషనరీలను జపాన్కి పంపిస్తే జపాన్ ఒక మరి క్రిస్టియన్ నేషన్గా మారిపోతుందని డగ్లస్ మెకార్థర్ అడిగితే 5 మంది కాదు, కనీసం ఒక్కడు కూడా ముందుకు రాలేదు పోవడానికి.
ఆ టైంలో డ్వైట్ ఐసెన్హోవర్ జపాన్కి వెళ్ళడానికి సిద్ధపడుతుంటే కమ్యూనిస్టులు ఆటంకపరిచారు. ఆ రకంగా జాపనీస్ వారు క్రిస్టియన్ నేషన్గా మారేటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఈరోజు మీరు జపాన్కి పోయి చూస్తే అక్కడ ఎక్కువ షింటోయిజంని ఆరాధించి, బుద్ధిజంని ఆరాధించి, యానిమిజంని ఆరాధించి నరకానికి పోయే జాపనీస్లే ఎక్కువ కనపడతారు. అండ్ అందరికన్నా ఎక్కువ ఆత్మహత్యలు జపాన్ వారే చేసుకుంటారు. సో నా ప్రియ సహోదరి సహోదరుల, చరిత్రలో మీరు చూస్తే దేవుడు ఎన్నో తలుపులు తీశాడు. కొందరే వాడుకున్నారు, ఎక్కువ మంది వాడుకోలేదు. ఓ భక్తుడు అంటాడు, కాంగ్రిగేషన్ అంటే మీ యొక్క సంఘపు వారి సైజు ముఖ్యం కాదు, మీ సంఘం ఉన్నటువంటి ప్రాంతం ముఖ్యం కాదు, లేక మీ దగ్గర ఉన్నటువంటి ధనం కొదువ ముఖ్యం కాదు, మీకు దర్శనం ఉండాలి. అండ్ మీకు దర్శనం ఉన్నప్పుడు ఆ దర్శనము దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. దేవుడు అపారమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వాడు, దేవుడు అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. ఆయన మీద మీకు గురి ఉండి దర్శనాన్ని కలిగి ఉంటే మీ సంఘము చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. సో ఆ రకంగా మనం చూస్తే ఫిలదెల్ఫియా లాగా మనం ఉంటే ఎన్నో చేయొచ్చు. మూడవది, క్రైస్ట్ హోల్డ్స్ ద కీ టు ద డోర్ ఆఫ్ సేఫ్టీ. క్రీస్తే సురక్షితమైనటువంటి ద్వారమును తెరవడానికి కూడా తాళపు చెవిని కలిగి ఉన్నాడు. 10వ వచనంలో అంటాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడిదను. సో మరొకసారి చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నావు, బేష్ షబాష్, కనుక భూనివాసులందరి మీదికి శోధించడానికి లోకమంతటి మీదికి రాబో శోధన కాలం. ఫుట్నెట్లో శోధన గడియ. ఇది గ్రేట్ ట్రిబులేషన్ గురించి మాట్లాడుతోంది. భవిష్యత్తులో ప్రపంచమంతటి మీదికి 7 సంవత్సరాల మహాశ్రమల కాలం వస్తోంది. అండ్ దాని గుండా మరి ప్రపంచంలో ఉన్నటువంటి భూనివాసులు వెళ్తారు. ఇది మనకు తెలుసు. ఈ ప్రకటన 3:10 ఒక జటిలమైనటువంటి వచనం. అక్కడ ఉన్నటువంటి గ్రీక్ గ్రామర్ యొక్క కన్స్ట్రక్షన్ని బట్టి 2 ఇంటర్ప్రిటేషన్స్ బయటకు వచ్చాయి. ఒకరు ప్రీ ట్రిబులేషనల్ ర్యాప్చర్ గురించి మాట్లాడతారు, ఇంకొకరు పోస్ట్ ట్రిబులేషనల్ ర్యాప్చర్ గురించి మాట్లాడతారు. అంటే సంఘము శ్రమల గుండా వెళ్లకుండా ముందుగానే ఎత్తబడుతుంది అనేవారు ఇదే వచనాన్ని. అండ్ సంఘము ఎత్తబడదు, సంఘము శ్రమల గుండా పోతుంది కానీ కాపాడబడుతుంది అనేవారు ఇదే వచనాన్ని వాడతారు. సో ఇప్పుడు దాని గురించి వివరణాత్మకమైనటువంటి వివరాలు నేను ఇచ్చే సమయము కాదు, కానీ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. అక్కడ రాయబడినటువంటి గ్రీకు పదాలు టెరియో ఎక్ అనేటువంటి పదాల యొక్క అర్థం ఏంటంటే ఫ్రమ్, అవుట్ ఫ్రమ్, అవే ఫ్రమ్ అని అర్థము. అంటే అక్కడ నుండి, దాని నుండి, దానికి వేరుగా తీసుకొని పోవడం అనేటువంటి అర్థము. అలాగే గ్రీకులో ప్రిపోజిషన్గా ఉన్నటువంటి ఎన్ అనేటువంటి పదము ఆర్ ఇన్ అంటారంటే దానిలో ఉంచుట, ఆర్ డియా అంటే దాని గుండా త్రూ తీసుకుపోవుట అన్నదానికి వ్యత్యాసం ఉంది. ఒక అభిప్రాయం ఏంటంటే ఈ పదాన్ని మనం 2 రకాలుగా వాడచ్చు. అంటే మహాశ్రమల కాలములో సంఘం ఉండకుండా దాన్ని ఎత్తుకొని ముందే తీసుకెళ్ళిపోవచ్చు, దానికి అది చూసే అవకాశమే లేకుండా చేయొచ్చు. రెండవది ఏంటంటే దాని గుండా తీసుకుపోతూనే దాని మీద దాని యొక్క శ్రమల యొక్క ప్రభావం పడకుండా కాపాడవచ్చు. సో 2 రకాల స్కాలర్స్ 2 రకాల ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. కానీ పురాతనమైనటువంటి వారు మంచి బైబిల్ బోధకులుగా ఓవరాల్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్లో సరైనటువంటి అంటే ఆ సమతుల్యతను కలిగినటువంటి వారు చెప్పే విషయంను బట్టి ప్రీ ట్రిబులేషనల్ ర్యాప్చర్ని మరి వారు పాత భక్తులందరూ ఎంచుకున్నారు. కనుక దాని ప్రకారమే నేను కూడా నా యొక్క ఈ ఇంటర్ప్రిటేషన్ని తీసుకున్నాను. సో ఒక భక్తుడు ఈ రకంగా అంటాడు, ఈ సంఘము ఫిలదెల్ఫియా సంఘము ఈ పాటికి చాలా రకాల పరీక్షలకు గురై తట్టుకొని నిలబడింది. దాని మీద ఇంకొక పరీక్షను పెట్టి దాని నిజత్వాన్ని అంటే దాని యొక్క ట్రూత్ఫుల్నెస్ని రుజువు చేయాల్సినటువంటి అవసరత దేవుడికి లేదు. కనుక దాన్ని ముందుగానే ఆయన తీసేసుకుంటాడు. అది ప్రీ ట్రిబులేషనల్ ర్యాప్చర్లో వెళ్ళిపోతుంది, సంఘము ఎత్తబడినప్పుడు వెళ్ళిపోతుంది. ఎందుకంటే 5 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి, ఈ యొక్క పరీక్ష భవిష్యత్తులో జరగబోతోంది. రెండవది, పరీక్ష ఒక కాలానికి సంబంధించినదిగా ఉంటుంది. అవర్ ఆఫ్ టెస్టింగ్ లేక శోధన గడియ అని ప్రభు చెప్పాడు. అండ్ ఆ సమయం వరకే ఇది ఉంటుంది. మూడవది, దీంట్లో మనుషులు ఎలాంటి వారో బయటపడతారు, వారి యొక్క నిజస్వరూపాన్ని దేవుడు బయటికి తీసుకుని వస్తాడు. నాలుగవది, ఇది భూమి మీద నివసించేటువంటి అందరి మీదికి వస్తోంది. అంటే మీరు ఇక్కడే చదివినట్టు భూనివాసులు అనేటువంటి పదాన్ని ఇక్కడ చదివాం. ప్రకటనలో అనేక సార్లు ఈ పదం వాడబడింది. భూనివాసులు, ఎర్త్ డ్వెల్లర్స్ అంటే అర్థం ఏంటంటే అన్బిలీవర్స్.
అవిశ్వాసులు, లోకానికి సంబంధించిన వారు అనేది. సో అవర్ ఆఫ్ టెస్టింగ్ని మనం తీసుకున్నట్లయితే డానియల్ 9th చాప్టర్లో 70th వీక్ని చూస్తాం, 70వ వారం గురించి మనం అక్కడ చూస్తాం. ఇర్మియా 30లో జేకబ్స్ ట్రబుల్ అంటే యాకోబు యొక్క శ్రమ గురించి చూస్తాం. కనుక ఇది ఇశ్రాయేలీయులకు సంబంధించినది, అన్యులకు సంబంధించినది, క్రైస్తవ సంఘానికి సంబంధించినది కాదు అన్నది ఆలోచన, అది మన యొక్క అభిప్రాయం. ఎట్లా ఉండొచ్చు అంటే ఎట్లా ఉండొచ్చు అంటున్నాను, ఎట్లా ఉంటుంది అనట్లేదు, ఎట్లా ఉండొచ్చు అని అంటున్నాను. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12లో ఈ రకంగా రాయబడింది. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరం తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైపోయిరి. ఎవరు? 2 సాక్షులు. ఏ రకంగా 2 సాక్షులు భూమి మీద నుండి పైకి ఎత్తబడి తీసుకుపోయారో, అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడిను. ఆ శిశువు ఈ ఆది ఘట సర్పం బారిన పడకుండా ఎత్తి తీసుకుపోబడినట్లు, సురక్షిత స్థలానికి కొనిపోబడినట్లు మన సంఘము కూడా కొనిపోబడచ్చు. సో ఓల్డ్ టెస్టిమెంట్ టైపాలజీ ప్రకారం మనం వెళ్ళిపోతే నోవహు అతని ఇంటి వారు మరి ఈ జల ప్రళయము గుండా రక్షించబడ్డారు. ఈ 3 యూదులు షద్రక్, మెషక్, అబెద్నగోలు అగ్ని గుండము గుండా రక్షించబడ్డారు. అంటే దే వర్ ప్రెజెంట్ ఇన్ దట్ అండ్ దే వర్ బ్రాట్ టు సేఫ్టీ లేటర్ ఆన్. దాంట్లో ఉండి బయటికి సురక్షితంగా వచ్చారు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్ యూదులకి సంబంధించింది. కానీ క్రిస్టియన్ చర్చ్ యొక్క టైపాలజీ ఏంటి అంటే హానోకు దేవుడితో నడిచి ఎత్తబడ్డాడు. లోతు ఆ యొక్క అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రాల మీద కురిపించబడినప్పుడు దాంట్లో ఉండకుండా బయటికి తీసుకురాబడ్డాడు. సో ఆ టైపాలజీ ఓల్డ్ టెస్టిమెంట్ జ్యూస్కి, ఈ టైపాలజీ న్యూ టెస్టిమెంట్ క్రిస్టియన్స్కి మనం తీసుకోవచ్చు. 4th అడ్మానిషన్ పెద్దగా ఏమీ లేదు, మందలింపు. వీరి గురించి ఆయన పెద్ద మందలింపు ఏమి లేదు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అని చెప్పాడు. స్మరణ సంఘాన్ని ఆయన తప్పుబట్టలేదు, ఫిలదెల్ఫియా సంఘాన్ని తప్పుబట్టట్లేదు. 2 సంఘాలను ప్రశంసించాడు. మరి ముఖ్యంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని ప్రశంసిస్తున్నాడు. కాకపోతే ఒక హెచ్చరిక ఇక్కడ వారికి చేసినట్టు మనం చూడొచ్చు. హెచ్చరిక ఏంటంటే ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. నీ బలం తక్కువే, నీ శక్తి కొంచెమే, అయినా పట్టు సడలకుండా ఇంకా గట్టిగా బిగించు. చివరి దినాల్లో మనం ఏం చేస్తామంటే లూజన్ అప్ అవుతాం. లూజన్ అప్ అవ్వద్దు, ఇంకా టైటన్ అప్ అవ్వండి. నేను త్వరగా వస్తున్నాను, నేను వచ్చేంత వరకు వచ్చుకో, నేను వచ్చేంత వరకు గట్టిగా పట్టుకొనుండు అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ చివరి దినాల్లో మనకేం కావాలంటే ఇంకా ఎక్కువ రోషం కావాలి, ఇంకా ఎక్కువ దృష్టి దేవుడి మీద పెట్టి గట్టిగా యేసును, గట్టిగా బైబిల్ని, గట్టిగా ఆయన ఆత్మకు మనల్ని అప్పగించుకునే వారంగా మనం ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని స్వాగతించేటువంటి వారముగా మనం ఉంటాం. లేకపోతే అజాగరూకులముగా మనం ఉంటే యోహాను భక్తుడు, యోహాను రాసిన 2వ పత్రిక 8వ వచనంలో చెప్పినటువంటి పరిస్థితుల్లో పడతాం. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. సో ఎంతో గొప్ప ప్రేమతో, ప్రయాసతో దేవుడు మన మధ్యలో నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకోకుండా మనం దాని పూర్ణ ఫలం పొందాలంటే జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ కిరీటాన్ని, ఆ స్టెఫానోస్ అనేటువంటి ఆ కిరీటాన్ని మనం కోల్పోకూడదు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎగ్జాంపుల్స్ని దేవుడు మనకిచ్చాడు. ఏసావు తనంతట తానే తన జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చేసి కోల్పోయాడు, మూర్ఖుడు. అండ్ రూబేన్ తనంతట తానే తన యొక్క ఆధిక్యతను యూదాకిచ్చేసి పోగొట్టుకున్నాడు, మూర్ఖుడు. తన రాజ్యాన్ని తన అవిధేయత చేత దావీదుకిచ్చేసి మరణానికి అప్పగించబడ్డాడు. ఆ యొక్క అవకాశవాది, అతిక్రమార్కుడైనటువంటి సౌలు. సో దే గేవ్ అప్ దేర్ ఓన్ బ్లెస్సింగ్, దేర్ ఓన్ రివార్డ్. అలా మనం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఎంపరర్ కలిగులా అనేటువంటి ఒక పేరు మాసినటువంటి చక్రవర్తి ఉన్నాడు. పెద్ద నేవీని తయారు చేశాడు. అందరూ అనుకున్నారు ఇక గ్రీసు దేశం మీదకి వెళ్ళి దాన్ని కైవసం చేసేసుకుంటాం, ఎందుకంటే ఇంత పెద్ద నేవల్ ఫోర్స్ని మా రాజు మా కోసం తయారు చేశాడని. కానీ ఎవ్వరూ అనుకోలేదు ఆయన వారిని గ్రీసు దేశం మీదకి యుద్ధానికి పంపకుండా ఆయన వారిని సముద్రాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి పెబ్బల్ స్టోన్స్ని, కాకల్ షెల్స్ని ఏరుకొని రమ్మని చెప్పాడు. సో ఇంత పెద్ద సైన్యానికి ఇచ్చినటువంటి సాదా సీదా సత్తు పని ఏంటంటే సముద్రాల్లో దొరికేటువంటి ఆ యొక్క నునుపటి రాళ్ళు, ఆ కాకల్ షెల్స్ని ఏరుకొని రమ్మన్నాడు. ఈ వేస్టెడ్ ఈజ్ ఆపర్చునిటీ, ఈ వేస్టెడ్ ఈజ్ రిసోర్సెస్. ఈ చివరి దినాల్లో మనం ఇంకా గట్టిగా పట్టు బిగించి దేవుడు మనకిచ్చిన బాధ్యతను
బలముగా నెరవేర్చకుండా మనం కూడా లోక సంబంధమైనటువంటి చిల్లర పదార్థాలను ఏరుకునేటువంటి దాంట్లో ఉంటే మనం కూడా కలిగులల్లాగానే మిగిలిపోతాం. అందుకే యేసు మరలా ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఐఎమ్ కమింగ్ సూన్, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతిరోజు నీవు నిద్ర లేచి ప్రతిరోజు నీవు యేసుతో ఏం చెప్పాలంటే, త్వరగా రమ్ము ప్రభు అయిన యేసు, కమ్ లార్డ్ జీసస్, కమ్ సూన్ అని నీవు చెప్పగలిగేటువంటి వ్యక్తిగా ఉండాలి. ఐదవది ది అప్రూవల్. 12-13 వచనాల్లో ఒకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును, పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరొకసారి మనము ప్రకటన గ్రంథం ఫ్యూచర్ లెసన్స్లోకి వచ్చినప్పుడు అక్కడ పేర్కొనబడినటువంటి అంశములను గురించి ధ్యానిద్దాం. కాకపోతే ఇక్కడ ఒక మాట చెప్తాను. రివార్డ్, ప్రతిఫలం ఏంటి? వీరి మీద ఆమోదం వేసినప్పుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, జయించేవాడు, ఓవర్కమర్ని నా యొక్క దేవుని మందిరములో పిల్లర్గా చేస్తాను, స్తంభముగా చేస్తాను. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం చదివితే, రెవల్యూషన్ 21-22 చదివితే, అక్కడ దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు అని రాయబడి ఉంటుంది. అంటే దెర్ ఈజ్ నో టెంపుల్ ఇన్ హెవెన్. పరలోకంలో యోహాన్ చూసినప్పుడు నాకు అక్కడ టెంపులే కనబడట్లేదు అంటాడు. కానీ అక్కడితో ఆగిపోవద్దు. తర్వాత మీరు చూసినట్లయితే అక్కడ ఉంటుంది, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. సో అక్కడ మెటీరియల్ ఫిజికల్ టెంపుల్ ఉండదు, కానీ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, దే షాల్ బీ ద టెంపుల్. వారే దేవాలయముగా ఉంటారు. అండ్ ఆ దేవాలయములో ఈ యొక్క జయించినటువంటి నమ్మదగినటువంటి వ్యక్తి, ఫిలదెల్ఫియన్ క్రైస్తవుడు, ఫిలదెల్ఫియాను పోలినటువంటి క్రైస్తవుడు స్తంభముగా ఉంటాడు. నేను ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, వీరి యొక్క పట్టణం ఫిలదెల్ఫియా భూకంపాల స్థావరం. భూకంపం వచ్చిన ప్రతిసారి దేవాలయాలు కూలిపోయేవి. కానీ ఇప్పుడు అంటున్నాడు, పరలోకంలో పర్మనెంట్ టెంపుల్ ఉంటుంది, దాంట్లో నీవు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇటర్నల్ పిల్లర్గా ఉంటావు. అంటే నీవెప్పుడు, ఆ దేవాలయం ఎప్పుడు కూలదు, నీవెప్పుడు పడిపోవు, అండ్ నీవెప్పుడు బయటికి, పట్టణం వదిలి బయటికి పారిపోయేవారు భూకంపాలు వచ్చినప్పుడు. ఆ రకంగా నీవెప్పుడు బయటికి పారిపోవాల్సినటువంటి అవసరము రాదు. సో దేవుడితో సంబంధాన్ని కలిగినటువంటి స్టేబుల్, సెక్యూర్, ఇటర్నల్ ఫ్యూచర్ని అలాంటి వ్యక్తికి నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. అండ్ సంఘములో ఒక స్తంభముగా ఉండుట ఎంత గొప్ప ధన్యతో మనందరికీ తెలుసు. గలతీ 2:9 ప్రకారము వారు సంఘములో స్తంభముల వంటి వారు అని బైబిల్ చెప్తోంది. సో చర్చ్లో ఒక వ్యక్తి పిల్లర్గా ఉన్నాడు అంటే అది ఒక ఆనరబుల్ అండ్ ఒక స్టేబుల్ పొజిషన్ అన్నమాట. ఘనమైన, నమ్మకమైన స్థితిని సూచిస్తోంది. కొంతమంది యూదా రాబైలు వారు ఏమంటారంటే, అబ్రహాం వాజ్ ద పిల్లర్ ఆఫ్ ద వరల్డ్, అబ్రహాము లోకానికి ఒక స్తంభం వంటి వాడు అని కూడా అనేవారు, ఇప్పటికీ అంటారు. అండ్ నేను చెప్పాను స్టార్టింగ్లో, ఒక చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్ అనే చర్చ్ కూలిపోయింది. 100 సంవత్సరాల క్రితం కట్టబడినటువంటి చర్చ్. దాని యొక్క 3 బలమైన పెద్ద పిల్లర్లు, స్తంభాలు ఇంకా మనకి ఆలా షెహర్లో, ఫిలడెల్ఫియాలో కనబడతాయి. అండ్ అక్కడికి వెళ్తే ఒక ఇన్స్క్రిప్షన్ కూడా రాయబడి ఉంది. అందరికన్నా చివరిలో లొంగినటువంటి సంఘము ఫిలడెల్ఫియా సంఘము, అన్నింటికన్నా తక్కువ శక్తిని కలిగిన సంఘము, అన్ని ఉపద్రవాలను, అన్ని దాడులను ఎదుర్కొని 14th సెంచరీలో టర్కిష్ ముస్లిం రూలర్స్ యొక్క ప్రభావానికి చివరన లొంగింది. సో 14 centuries ఇట్ వాజ్ స్టాండింగ్ స్ట్రాంగ్ ఫర్ ఇట్స్ సేవియర్ బికాజ్ ఇట్ ఫాలోడ్ ద స్క్రిప్చర్. సో ఆ పరిస్థితి అన్నమాట. ఇక పేరు గురించి చెప్పాడు. ఈ లోకంలో మీకు పేరు లేదు, కానీ పరలోకంలో, నిత్యత్వంలో మీకు పేరు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు నా దేవుని పేరును ఇస్తాను అని చెప్పాడు. తర్వాత పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును అండ్ నా కొత్త పేరును వాని మీద రాస్తాను. సో వీడికి దేవుడి పేరు రాస్తాడు, నూతన యెరూషలేం పేరు రాస్తాడు, తన కొత్త పేరు రాస్తాడు. నా ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు యొక్క కొత్త పేరేంటి మనకు తెలియదు. కొంతమంది స్పెక్యులేట్ చేశారు, ఊహాగానాలు చేశారు. మరికొంతమంది ప్రకటన 19:16 చూపిస్తారు, మిగతా వారు ప్రకటన 19:12 అని అంటారు. అది మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన పేరేంటో మనకి ఇప్పుడే తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఒక రోజున తెలుపబడుతుంది. మన ప్రభు ఎంతో మరి గొప్పవాడు, ఆయన గొప్ప నామము, క్రొత్త నామము తెలుసుకుంటాం. కానీ 2 ఉంటాయి. పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బ్రదర్ మన పని అనుకునేటువంటి వారికి ఇక్కడ యేసు సూచించినటువంటి దాంట్లో 2 మాటలు చెప్తాను. 2 మాటలు.
టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుడి ఆలయంలో స్తంభముగా ఉంటావన్నాడు. సో టెంపుల్ ఆఫ్ గాడ్ అంటే ఫర్ ఎవర్ వీ విల్ బి వర్షిపింగ్ గాడ్. నిత్యము మనం దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉంటాము. నా ఇప్పుడు ఈ రోజున ఒకవేళ నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వారము నీవు సంఘానికి మందిరానికి వచ్చి సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఈరోజు లేకపోతే, అండ్ కనీసం ఈ రకంగా నీ ఇంట్లో నీ యొక్క ఆ యొక్క సోఫాలో కూడా నువ్వు కూర్చొని 2.5 గంటల సేపు సంఘ ఆరాధనలో కంప్లీట్గా నీవు పాల్గొనలేకపోతుంటే, గ్యారంటీడ్గా 1 బిలియన్ టైమ్స్ గ్యారంటీడ్గా ఆ పరలోకపు దేవాలయంలో నీవు స్తంభముగా ఉండకుండా పోయే అవకాశాలు ఎక్కువ అని నేను చెప్తాను. ఎందుకంటే టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ వీఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్ ఫర్ ఎవర్. రెండవది సిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పట్టణం గురించి మాట్లాడాడు. నూతన యెరూషలేం సిటీ ఆఫ్ గాడ్లో మనం చేసేది ఏంటంటే వర్క్, పని చేస్తాం. సో పైన వర్షిప్ ఉంటుంది, పైన వర్క్ ఉంటుంది. ఇక్కడ నీవు వర్షిప్ చేసి వర్క్ చేయకపోతే అక్కడికి నీవు రాకుండా పోయే అవకాశాలు ఎక్కువ. ఇక ప్రొఫెటికల్గా ఈ సంఘము ఏ కాలమానానికి సంబంధించిందంటే 1648 నుండి 1950 వరకు ఉన్నటువంటి ఆ గొప్ప వరల్డ్ వైడ్ మిషనరీ ఏజ్కి సంబంధించినటువంటి సంఘముగా ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ఉంది. మరి 1950 తర్వాత ఎక్యూమెనికల్ మూమెంట్ వచ్చేసింది. అంటే రోమన్ క్యాథలిక్లు, ప్రాటెస్టెంట్లు వాక్యాన్ని పక్కన పెట్టేసి వారు కలిసిపోయారు. ఇక అప్పటి నుండి కలుషితం అనేది ప్రారంభమైంది. కానీ ఫిలదెల్ఫియా సంఘంలో కొంతమంది ఆ యొక్క రెమ్నెంట్ ర్యాప్చర్ అయ్యేంత వరకు లోకంలో ఉంటారు. ఎక్కువ మంది దాంట్లో నుండి బయటకు వచ్చేసి చచ్చినటువంటి సార్దిస్ సంఘములాగా, లేక ప్రభువును కోల్పోయినటువంటి లవదికీయ సంఘములాగా, ఎండ్ టైమ్ లవడిసియన్ చర్చ్ లాగా తయారవుతారు. అందుకని ఈ రోజున ఎన్నో రకాలుగా క్రైస్తవ సంఘము నుండి మరి మనుష్యులు బయటికి వెళ్ళిపోతున్నారు, దారుణంగా చెడిపోతున్నారు, వాక్యాన్ని వదిలేశారు, యేసును వదిలేశారు, రకరకాల ఘోరాలకు అపరాధాలకు తమను తాము అప్పగించుకున్నారు. ఎగ్జాక్ట్గా దేవుడి వాక్యం ఎట్లయితే చరిత్రను చూపిందో, చిత్రీకరించిందో ఆ ప్రకారమే మనకు సమస్తం కనబడుతుంది. సో ఫిలదెల్ఫియా సంఘము ఎత్తబడేంత వరకు ఉంటుంది. కొంతమంది చిన్న సైజు చర్చ్ అండ్ మిగతా ఈ యొక్క సార్దిస్ చచ్చిన వాళ్ళు అండ్ ఈ యొక్క ప్రభువు లేనటువంటి లవదికియా, ఈ సార్దిస్ చివరికి లవదికియలాగా కంప్లీట్గా తయారైపోతుంది. ఇక అది మన పరిస్థితి. అండ్ నెక్స్ట్ ప్రభు చిత్తమైతే లవదికియలో మిగతా విషయాలు మనం చూస్తాం. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అగైన్ అండ్ అగైన్ ఈ సంగతులు చెప్పినటువంటి ఆ మహాప్రభు వినుగాక 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 అని అంటున్నాడు. సో వింటున్నావో లేదో నాకు తెలియదు, కానీ నీవెంత బలహీనమైన వ్యక్తివైనా, నీ శరీరం ఎంత బలహీనమైనదైనా, నీ సంఘం ఎంత చిన్నదైనా, ఆ బలమైనటువంటి శిరస్సు పరిశుద్ధుడు సత్యస్వరూపి దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు నీకు ప్రభువుగా, దేవుడిగా, నీ నాయకుడిగా, రాజుగా ఉంటే నీకు డోకాలి. అంటే నీకు డోర్ తీసి ఉంచబడింది. దాని గుండా వెళ్ళి నీవు దేవుడి కొరకు గొప్ప సేవ చేసి చిరస్థాయిలో మిగిలిపో. తలంచు, కళ్ళు మూసుకో, ప్రార్థనలో నాతో ఏకీభవించు. అండ్ నీ జీవితం ఈ ప్రకారం లేకపోతే ఈ ప్రకారం నీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి దేవుడి ఎదుట పాపక్షమాపణ పొందు అండ్ దేవుడికి నిన్ను అప్పగించుకో. పరిశుద్ధుడవు, ప్రేమాస్వరూపుడవు, అతి శ్రేష్ఠుడవు, సత్యస్వరూపుడవు అయిన మా దేవా, మరొకసారి మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును బట్టి, మీ వాక్యంలో ఉన్నటువంటి సందేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము ఈ ప్రకటన గ్రంథ ధ్యానముల ద్వారా గొప్ప మేలు పొంది, శుద్ధి చేయబడి, శక్తితో నింపబడి మీ సేవలో తరించేటువంటి కృపలో ఉంచండి. విక్టరీ వర్షిప్ సెంటర్ని ఆ ప్రకారము ఫిలదెల్ఫియాను పోలినటువంటి సంఘముగా చేయండి. నీతిగల, నమ్మకమైన, నిత్యము నిలబడేటువంటి దేవుని ఆలయములోని స్తంభములుగా మేమంత కృప చూపించు. ఈరోజు మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రియులందరూ ఆ రకంగా ఉండటకు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.